దేవుడు మనల్ని ఈ సంవత్సరము ఈ యొక్క 2017లో కూడా 4వ ఆదివారం కాచి కాపాడి మనం దేవుని యొక్క మార్గాల్లో నడిచి పరిగెత్తి మనము ఆ యొక్క వాయువేగం అందుకొని మేఘారుడైన యేసుక్రీస్తును ఆ యొక్క వచ్చే యేసుక్రీస్తును కలుసుకోవాలని దేవుడు ఆశపడుతుండగా మనకు దేవుడు ఇచ్చిన ఈ సంవత్సరము ఇంకొక సంవత్సరముగా మనకి ఇవ్వబడింది. ఈ సంవత్సరంలో అయినా అలాంటి మరి మార్గంలోకి వచ్చి మనం దేవునిలో ముందుకు సాగటానికి దేవుడు ఇచ్చాడని వాక్యం చెప్తా. అయితే ఈ యొక్క వాక్యానుసారంగా మనము వాక్యాన్ని గ్రహించి దాన్ని ఆ తర్వాత ఆచరణలో పెట్టడానికంటే ముందు అసలు వాక్యం వినాలి. కనుక ఈరోజు చాలామంది వాక్యము మరి వినే స్థితిలో లేరు, అది లోపల బయట ఉన్నవాళ్ళు. రెండోది, వాక్యం ఎంతోమంది వింటున్నా కానీ గ్రహించట్లేదు. ఇక వాక్యము గ్రహించి కూడా దాన్ని ఆచరణలో పెట్టట్లేదు. ఈ 3 స్టేజెస్లో మనకు వాక్యము ఇలాగ ఉంటుండగా మనము ఈ రెండిటికి మధ్య చెడిన ఆ యొక్క రేవడిగా ఉండకూడదు. వాక్యము వినని వాళ్ళు లక్షల మంది ప్రపంచంలో ఉన్నారంటే పాపం కదా, వాళ్ళు వాక్యం వినట్లేదు, వాళ్ళకి యాక్సెసే లేదు. సరే, వాళ్ళ విషయం వదిలిపెట్టిన బాధ. రెండోది, వాక్యమైనా వింటూ ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి, కానీ ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే మూడవది, ఆ వాక్యాన్ని గైకొనటాన్ని బట్టే మనము ఆశీర్వాదం పొందుతాం. కనుక ఈ దినం కూడా మనం అట్లాగున ఈ సంవత్సర ఆరంభంలో మనము ఎన్నో అనుకుంటున్నాం, మన జీవితంలో ఏం జరగట్లేదు. అటు దేవుడి మీద నింద మోపినా, లేకపోతే సంఘాల మీద నింద మోపినా, సేవకుల మీద మోపినా, ఇంకా అమ్మ నాన్న మీద మోపినా, ప్రభుత్వాల మీద మోపినా ఏమీ ప్రయోజనం లేదండి. దేవుడు మంచి దేవుడు. ఆయన తన ప్రాణాన్నే ధారపోసినాక కూడా మన బ్రతుకుల్లో జరగాల్సింది, పొందాల్సింది, మనకు దక్కాల్సింది, మనము హెచ్చింపబడాల్సింది అవి ఏవి కావట్లేదంటే మనము ఇంకొంచెమైనా శ్రద్ధ వహించి మనం ఏం వింటున్నాం, వినే ధన్యత మనకిచ్చాడు. లోకంలో లేదు, చాలామందికి వినే ధన్యత కూడా లేదు. నీకు ఆ ధన్యత ఇస్తే ఆ విన్న తర్వాత దాన్ని నువ్వు గ్రహించటానికి ఇష్టపడక ఉట్టిగా కేవలం విన్నట్టుగా నటించితే, లేకపోతే విన్నట్టున్నామలే అనిపిస్తే ఏమీ రాదండి. వినేదంతా గ్రహించాలి. గ్రహించిన తర్వాత నువ్వు ఆచరణలో పెట్టడానికి దేవుడు ఆత్మ ద్వారా సహాయం చేస్తాడు. మరి ఈరోజు కూడా బైబిల్లో అలాగున మన జీవితాలు ఆశీర్వదింపబడటానికి, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో మనం ఎక్కడైతే కుంటుపడి ఉన్నామో దాన్ని బాగు చేసుకోవటానికి నేను ఒక జీవితాన్ని చూపిస్తాను. దయచేసి నాతో పాటు ఆదికాండం, జెనసిస్ 27 చాప్టర్, ఆదికాండం 27వ అధ్యాయం తీద్దాము. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యము స్పష్టమైన మాటలు రాయబడినాయి. ఇస్సాకు ఆయన వృద్ధుడై ఉన్నాడు. అతడు మరి వృద్ధుడైనందుకు అతని కన్నులకు మందదృష్టి వచ్చింది, చూపు లేదు, తగ్గిపోయింది. ఆ తర్వాత ఆ స్థితిలో అతను ఇస్సాకు అనే మన పితరుడు, అంటే ఆ యొక్క అబ్రహాము కుమారుడు, ఆ తర్వాత ఆ యొక్క మన యొక్క పితరులలో ఒక మూల పురుషుడు ఇస్సాకు. కనుక అతడు మరి ఆ వయసు వచ్చిన తర్వాత కనుదృష్టి మందగిస్తుందని తెలుసుకొని తను ఇక బ్రతకడేమో, చచ్చిపోతాడేమో, ఇంకా వృద్ధుడైపోయాడని చెప్పి అతడు తన యొక్క కుమారుణ్ణి పిలిచి, అతడు ఏశావుతో అంటున్నాడు, మొదటి నా కుమారుడా అని పిలువగా అతడు చిత్తము నాయన అని అన్నప్పుడు ఇస్సాకు, నేను వృద్ధుడను, నా మరణం నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధాలను తీసుకో, నీ అంబుల పొదిని కూడా తీసుకో, నీ విల్లును తీసుకొని అడవిలోకి పోయి వేటాడి నువ్వు మాంసం తీసుకొని రా, ఆ తర్వాత దాన్ని వండించు, నేను చావక ముందు అది తిని నిన్ను దీవిస్తాను అని చెప్పాడు. సో ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఇస్సాకు అనే ఒక వృద్ధుడు, ఆ యొక్క పితరుడు, బైబిల్లోనే ఒక పెద్ద నామము ఇస్సాకు నామము. ఆ యొక్క 25 ఏళ్ళు కనిపెట్టినప్పుడు పుట్టాడు. అదే ఇస్సాకు మరి బలిపీఠం ఎక్కాడు తండ్రి విషయమై కొరకు. ఇలాంటి ఒక గొప్ప అతని విషయంలో అతడు వెళ్ళిపోతున్నప్పుడు ఈ లోకంలో నుంచి తన పిల్లల్ని దీవించాలి అని అనుకున్నాడు. పిల్లల్ని దీవించాలన్నప్పుడు ఎవరిని పిలిచాడు? ఏశావుని పిలిచాడు. ఏశావు ఎవరు? పెద్ద కొడుకు. సో ఇది సండే స్కూల్ కథ, ఎవరిని తెలియకపోతే కథ కూడా చెప్తాను. ఇస్సాకు అనే ఆయనకు 2 పిల్లలు, పెద్దదని పేరు ఏశావు, చిన్నవాడి పేరు యాకోబు. సో కనుక పెద్దవాడిని పిలిచి చెప్తున్నాడు, పెద్దవాడిని వెళ్ళి నువ్వు వేటాడి తెచ్చి మాంసం పెట్టు, లేకపోతే ఆహారం పెట్టు, నేను తిని నేను దీవిస్తానంటున్నాడు. సో ఇలాగున దీవించడం అనేది మనకేం కొత్త కాదు కదండి. మన భారతదేశంలో చాలా ఉంది దీవెన. కనుక ఫారెన్లో వేరే దేశాల్లో ఉండదు, కానీ మన దగ్గర బాగుంది. ఎందుకనంటే పెళ్ళి అయినాక భార్యాభర్తలు పోయి ఆ యొక్క పెద్దల కాళ్ళు మొక్కుతారు. మొక్కినప్పుడు వాళ్ళు ఏమంటారు? దీర్ఘాయుష్మనువా, చల్లగుండు అని చెప్పి అనేక దీవెనలు గురువుల దగ్గర దీవిస్తారు. సో బైబిల్లో కూడా అలాంటి దీవెన ఉండింది. కనుక పెద్దలు దీవిస్తే ఆ దీవెనలు ఖచ్చితంగా వస్తాయి. అందుగురించే పెద్దలకు గౌరవం ఇవ్వమని, మర్యాద ఇవ్వమని, పెద్దలకు కోపం రేపొద్దని, పెద్దల్ని బాధ పెట్టద్దని, పెద్దల్ని నువ్వు ఇంకా ఏదైనా చెడు ఇచ్చేది, ఎందుకంటే వాళ్ళు శపిస్తే కూడా శాపం వస్తుందని. సో ఇది చాలా మంచిగా ఉంది. కానీ ఇక్కడ ఇస్సాకు లేచి తన యొక్క కుమారుడు ఏశావుని దీవిస్తా అంటున్నాడు, పెద్ద కుమారుడిని. దాదాపుగా పాత నిబంధనలో అలాంటి దీవెనలు వచ్చేవి. ఏమొచ్చేవి అంటే తండ్రి తర్వాత పెద్ద కుమారుడికి దీవెనలు అట్లా వచ్చాయి.
సో దీన్ని ఒకటి బైబిల్ తీసుకొని ఇంకోటి బైబిల్లో ఉన్నది అది ఏమిటంటే, హన్నా అనే ఆమె తను ఏం చేసిందంటే, దేవాలయంలో పిల్లలు లేకపోతే వెళ్ళి మొక్కి ఏమందంటే, అయ్యా నువ్వు నాకు కొడుకుని ఇస్తే నీకు సేవకి ఇచ్చేస్తా అని చెప్పింది. సో ఇలాంటివి పాత నిబంధన కొన్ని తీసుకొని ఏం చేస్తున్నారంటే, ఈరోజు కూడా దేవుడి దగ్గరికి వచ్చి చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే, నాలాంటి పాస్టర్లు కూడా వచ్చి చెప్తారు, పిల్లలంతా మరి ముందుకు తీసుకొస్తారు, చక్కగా ముసుగు కూడా వేసుకొని ఏమంటారంటే, పాస్టర్ ఇదిగో ఈ యొక్క పిల్లోడిని నేను దేవుడికి ఇచ్చేస్తున్నా అంటారు. ఈ పిల్లోడిని నేను దేవుడికి ఇచ్చేస్తున్నా. మిగతా అక్కడ పిల్లలు ఉంటారు, మిగతా పిల్లలు కూడా చూస్తూ ఉంటారు, ఏం మా అమ్మని దేవుడికి నన్ను ఇవ్వదా అలా. సరే, అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను, ఈ పిల్లోడు లేకుంటే ఈ పిల్ల దేవుడికి, ఈ మిగతా పిల్లలు ఎవరికి? సాతానుకా? అంతే వస్తుంది మీనింగు. అది ఎంత తప్పండి అసలు. న్యూ టెస్టిమెంట్లో లేదండి అది. పాత నిబంధనలో అట్లా ఏర్పరచబడిన వంశము ఏర్పరచబడిన ఒక స్థితి ఉండేదే. అది దేవుడు యేసుక్రీస్తు సిలువలో కొట్టివేసేసాడు ఆయన. ఇక ఎవ్వరు కూడా దేవుని బిడ్డలో మనం అందరం కూడా పెద్ద కొడుకుని మరి దేవుడికి ఇస్తాను, చిన్న కొడుకుని సాతానికి ఇస్తాను అని అంటున్నావా నువ్వు? అది తప్పదు. అది దేవుడి నాడు పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా 10 మంది పిల్లలున్నా దే ఆల్ బిలాంగ్స్ టు గాడ్. మనం ఎవ్వరం కూడా అలాగ స్పేర్ చేయాలి. పాత నిబంధనలో ఉండింది. చాలుదనులారా నేను చెప్తున్నాను, ఈరోజు వరకు పాస్టర్లు క్లారిటీ ఇయ్యక, వాక్యం సరిగ్గా చెప్పక, అడ్డగోలుగా అంతా భ్రమల్లో అంతా కలబులంగా అయిపోయి, నేను దేవుడు నువ్వు ఇచ్చినా ఏమీ తీసుకోడు ఆయన. ఇప్పుడు ఆయన కుమారునిచ్చి అంటున్నాడు, మీరు అందరూ నాకు కావాలంటున్నాడు. 127 కోట్లు ఉన్న ఈ భారతదేశంలో ప్రతి ఇల్లు సేవ చేసినా తక్కువేనండి ఈరోజు. అంతమంది రక్షణ లేకుండా పోతుంటే, దీంట్లో ఏ కొద్ది మందినో వచ్చి సేవకుల దగ్గరకు వచ్చి, పాస్టర్ ప్రార్థన చెయ్యండి, నేను దేవుడి సేవకి ఇస్తున్నాను అంటున్నాడు. కనుక అంటే దేవుడికి ఇస్తాండి, అది చాలా తప్పండి. ఎందుకంటే మీరు వాక్యం చూడాలి. ఇక్కడ ఇస్సాకైతే దీవించి వదిలిపెట్టండి పాత నిబంధనలో. కొత్త నిబంధనలో చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం చెప్తుంది. మనం మార్చుకోవాలి, మన దృక్పథాన్ని మార్చుకోవాలి. నీవు నీ ఇంటి వారు అందరూ దేవునికి చెందిన వారే. మళ్ళీ దాంట్లో నుంచి దేవుడికి నువ్వు ఇచ్చేది ఏమీ లేదు. మీరు అందరూ కలిసి దేవుణ్ణి సేవించాలి, అందరూ కలిసి ఆయన ఇచ్చాలి. కొత్త నిబంధనలో ఆయన రక్తం అందరి మీద ప్రోక్షించాడు. కనుక ఈ ఏర్పాటును దేవుడు చూపిస్తున్నాడు. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ముందు చీకటిలో ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. చీకటి అంటే లైట్లు లేక కరెంట్ లేకుండా ఈ చీకటి కాదు, సాయంకాల చీకటి, రాత్రి చీకటి కాదు, ఆధ్యాత్మికమైన చీకటిలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. ఆయన దేనిలోకి పిలిచాడంటే వెలుగులో నుంచి, ఆ యొక్క చీకటిలోంచి వెలుగులోకి అని చెప్పి ఆ వెలుగుకు ఒక మాట వాడాడండి, ఆశ్చర్యమైన వెలుగు. ఈరోజు చాలామంది, బహు తక్కువ మంది ఆశ్చర్యమైన వెలుగులోకి వస్తున్నారు. మరి ఆశ్చర్యమైన వెలుగులోకి కాక ఏ వెలుగులోకి వస్తున్నారంటే, అక్కడే రౌండ్ చేసి రాసి పెట్టుకోండి, ఆచారమైన వెలుగులోకి వస్తున్నారు. కేవలం ఆచార సంబంధమైన వెలుగులోకి. ఆ వెలుగులో ఏది క్లియర్గా ఉండదు కనుక, అంతా భ్రమ, అంతా మోసమే కనుక దేవుడు అంటాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మేము పిలిచిన వాని చెప్తున్నాడు, గుణాతిశయాలను ప్రచురం చేయాలి. ఆ క్రీస్తు యొక్క గుణం ఏంటి? రక్షించే గుణం, ప్రేమించే గుణం, విమోచించే గుణము, ఆ యొక్క యేసుక్రీస్తు ఆశీర్వదించి అవన్నీ మనం ప్రచురం చేయడానికి, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన దేవాతి దేవుడు, మధ్యవర్తి, ఇవన్నీ గుణాలను మనం ప్రచురం చేయాలి. ఆయనే దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేనని కూడా ప్రచారం చేయాలని చెప్తున్నాడు దేవుడు. ఆ యొక్క చేయటానికి ఏం చేశాడంటే, అక్కడ 4 సంగతులు ఏర్పరచబడిన వంశము, ఇది లేవీయులు మాత్రమే. రాజులైన యాజక సమూహం, రాజులు ఎక్కువ యూదా గోత్రం నుంచి వచ్చారు, యాజకులు అహరోను ఫ్యామిలీ వాళ్ళే, ఇప్పుడు మనమే. ఆ తర్వాత పరిశుద్ధ జనము, ఇశ్రాయేలీలు, వాళ్ళు మోలేకు, అస్తారెతు దేవతలు నమ్మరు, బొమ్మల్ని పూజించరు, విగ్రహాలను ఆరాధించరు, పశువులను వాటిని మొక్కరు కనుక వారు పరిశుద్ధ జనమని దేవుడు చివరిగా ప్రాపర్టీ, దేవుని సొత్తు, దేవుని సొత్తు. కనుక మన కొత్త నిబంధనలు ఇది పెట్టినప్పుడు, నేను పెద్ద కొడుకుని దేవుడికి ఇస్తాను, చిన్న కొడుకుని సాతానికి ఇస్తానడము కుదరదు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కరెక్షన్ కనుక చెప్పాను నేను. మళ్ళీ మనం ఆదికాండం 27వ అధ్యాయంలోకి వస్తే, ఇస్సాకు పెద్ద కుమారుణ్ణి దీవిస్తానంటున్నాడు. పెద్ద కుమారుణ్ణి దీవిస్తా అంటే చిన్న కుమారుణ్ణి శపించాలనా? కాదు కదా. కానీ ఆనాడు ఓల్డ్ టెస్టిమెంట్లో అట్లా ఉండింది కనుక పర్వాలేదు. దేవుడు ఇప్పుడు క్రీస్తు రక్తం మన మీద కుమ్మరించాడు కనుక మన ఫ్యామిలీ అంతా ఆయనకు చెందిన వాళ్ళమే, అందరము దేవుని బిడ్డలమే కనుక అందరము దేవుని సేవ చేయాలి, అందరం దేవుడి కొరకు ఆత్మలు సంపాదించాలి. అయితే ఇస్సాకు అలాగున పిలిచినప్పుడు ఏం చేశాడంటే, ఈ యొక్క మాట ఏశావు విన్నాడు. నాన్న చెప్పాడు, తండ్రే చెప్పాడు, వెళ్ళురా, వెళ్ళి వేటాడి తీసుకొని రా, ఏదైనా మంచిగా నేను తిని నేను దీవిస్తా అన్నప్పుడు, అప్పుడు ఇంటిలో ఏమైపోయిందంటే, ఈ యొక్క విషయం జరిగిన తర్వాత ఇంట్లో కుట్ర జరిగిందండి. ఒక కుట్ర జరిగింది. మనకు తెలుసు కుట్రలు అంటారు కనుక, అంటే ఒక కాన్స్పిరసీ అంటారు
కనుక ఆ యొక్క ఇంటిలో జరిగిన కుట్ర ఎలాంటిదంటే, ఈ మాటలు భార్య విన్నది. రెబ్కా, ఆయన భార్య, ఇస్సాకు భార్య, ఆమె పెద్దదే, విని ఏం చేసిందంటే ఒక కుట్ర, ఒక పన్నాగం పన్నింది. ఈ యొక్క పెద్ద కొడుకైన ఏశావుకు ఆశీర్వాదాలు వెళ్ళకూడదు, నా చిన్న గారాల పట్టి కదా, బట్టి కదా, చివరికి మట్టి, అయితే వాడికి ఆశీర్వాదాలు రావాలని ఏం చేసింది, కుట్ర పన్నింది. కనుక ఈ కుట్ర ఇంట్లో చేశారండి ఇది. కనుక మనకు కూడా అందరికీ తెలుసు, ఏ కుట్ర అయినా తొందరగా బయటకు వస్తుంది, కానీ ఇంట్లో జరిగిన కుట్రలు రావండి. ఎందుకంటే కదా, ఇంట్లో దొంగను ఎవరు పట్టలేడంట, ఈశ్వరుడు పట్టలేడు. ఈశ్వరుడు అంటే దేవుడేనండి, మీరు ఇంకెవరో అనుకోవద్దు. కానీ నేను అనుకుంటాను, ఇంట్లో దేవుడు ఈశ్వరుడు పట్టంటే మీ ఈశ్వరులు పట్టరు, కానీ మా ఈశ్వరుడు పట్టుకుంటాడు అనుకుంటాను. నాకు ఆ గ్యారంటీ, ఈ దేవుడికి అన్నీ తెలుసు. కానీ అలాగున ఇంట్లో ఒక కుట్ర జరిగిపోయిందండి. పాపం ఏశావు లేచి బయటికి వెళ్ళిపోయాడు వేటాడడానికి. ఇంట్లో మాత్రమో రిబ్కా ఉంది. పిలిచింది తన చిన్న కుమారుడు యాకోబుని పిలిచి, అమ్మ ఏంటన్నాడు. ఏమీ లేదురా నాయన, లోకం ముంచుకుపోయేటట్టు వచ్చింది, నువ్వు తొందరగా పంచే. ఏంటంటే, మీ నాన్న పెద్దవాడిని దీవిస్తా అన్నాడు, కనుక నీ అన్నను నువ్వు ఇప్పుడు ఏదైనా చేయకపోతే నీకు దీవెన రాదని చెప్పి, అమ్మ ఏం చేయాలంటే ఒక వంట భోజనం చేయాలి, కనుక నువ్వు వెళ్ళి ఒక మందలో నుంచి ఒక గొర్రెలు తీసుకొని రా అంది. తీసుకొని వచ్చాడు, వధించేశాడు, దాన్ని సిద్ధం చేశాడు. తీసుకొని పోయి ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళమంటే యాకోబు అన్నాడండి, అమ్మ అది ఎట్లా కుదురుతుంది, నాన్న దగ్గరికి నేను ఏశావును కాదు కదా, నాన్న గుర్తుపడతాడు అని అంటే, నీకు అదంతెందుకురా. మొదట్లో యాకోబు తన మనసు కొంచెం ఇబ్బంది పడుతున్నాడండి. కానీ రిబ్కా మాత్రము ఎట్టి పరిస్థితులైనా రావాలి కనుక, ఏదో ఒకటి చేసి తీరాలి కనుక. ఇది బైబిల్లో ఉన్న ఒక దుర్మార్గమైన ఆ యొక్క పద్ధతి. మనకు దేవుడు చూపిస్తూ చేయమని కాదు, చాలామంది ఆశీర్వాదాలు రావడానికి ఏదైనా చేయాలంటారండి. ఇది ఎంత నీచమైంది కదా. దానికి మన తెలుగులో ఒక మంచి భాష నాకు ఎదురుగా గ్రీన్గా కనిపిస్తుంది, వాడు దేనికైనా గడ్డి తింటాడంటారు. అంటే గడ్డి తినే రకం అనమాట కదా. ఏ పనైనా ఏది దానికైనా అంటే మనము గడ్డి తిని బతకటానికి పశువులం కాదు కదా. కనుక లంచం తీసుకునేవాడిని గడ్డి తింటున్నారు అంటున్నారు, అనిపించుకోవాల్సి వస్తుంది. దేవుడు కూడా అన్నాడు, ఈ రిబ్కా తన కుమారుడికి ఆశీర్వాదాలు రావటానికి ఇక మోసమే నా మార్గమో, ఇక వేరేదేమీ లేదా, తొందరపాటే నా మార్గమో, వంచడమే మార్గమా, ఇంకా వేరేది ఏమీ లేదు ఆశీర్వాదానికి. నమ్మిన దేవుడు ఎవరు ఆయన. ఇదే రిబ్కా కడుపు 20 సంవత్సరాలు పండలేదు, 20 years ఏడ్చింది, 20 సంవత్సరాలు ఏడ్చిందండి. ఇస్సాకు పెళ్ళి అయినప్పటి నుంచి వాళ్ళకు 60 ఏళ్ళకు పిల్లలు పుట్టారు. అప్పట్లో ఏజ్ తీసుకోండి ఎట్లా తీసుకున్నా కానీ 20 ఏళ్ళు పిల్లలు, ఆ దేవాతి దేవుడు పిల్లల్ని ఇస్తే ఈరోజు దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదం మనము ఇలాగున అడ్డదారి దొక్కచ్చా, హడావుడి ఆశీర్వాదాల కొరకు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఇట్లా హడావుడి ఆశీర్వాదాలు అయినప్పుడే మనము చాలాసార్లు దొంగ సేవకుల చేతిలో పడతాము. హడావుడికి చాలా, ఇక మాకు ఆశీర్వాదాలు రావాలంటే ఎవడో ఏం చెప్తాడు, అది 10,000 5,000 ఆడిగిపో ఈడిగిపో ఇది అది కొనుక్కో ఇది కొనుక్కో కదా, కొబ్బరి నూనె కొనుక్కో, ఖర్చీఫులు కొనుక్కో అని ఏదో చెప్తారు. నీకు అంత తొందర ఎందుకు నీకు? 20 ఏండ్లు గొడ్రాలుగా బతికిన దానివి నీకు దేవుడు కొడుకిస్తే ఆ యాకోబు దీవెన దేవుడి చేతిలో ఉంది, నువ్వు ఎక్కడ నువ్వు దీవిస్తావా? కనుక దేవుడు చెప్తున్నాడండి, ఖచ్చితంగా అలాంటి తొందరపాటు చేయొద్దు. యాకోబు ఒక్కసారి ఆగినప్పుడు ఆమె ఆగాల్సింది కాదు, అది కుట్ర ఎక్కువైపోయింది, చేసింది నా కొడుక, నువ్వేం భయపడకు, ఏం కాదు, మీ నాన్న గుర్తుపడితే ఏమో చేయొద్దని, ఏ మేకనైతే ఏ గొర్రెనైతే చంపావో దాని చర్మమో వేసేసుకో. ఎందుకంటే యాకోబు ఒక మాట అన్నాడు, అమ్మా నేను నున్నటి వాడని, అన్న చూస్తే రోమాలు కలిగిన వాడు, వెంట్రుకలు, నాన్న ఈజీగా గుర్తుపడతాడంటే అంటుంది, మీ నాన్న కళ్ళు కప్పుదామరా ఫస్ట్, నువ్వు పోయి చర్మమో కప్పుకోమంటుంది. సో కనుక అలాగున కప్పుకున్నాడండి. ఇక తల్లి మాట విని అతనికి కూడా ఆశీర్వాదం ఉంది కనుక ఇక తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాక బైబిల్ అది చెప్తుంది, మరి ఆ యొక్క యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళినాక చూడండి అతని యొక్క జీవితంలో ఈ యొక్క మార్గం ఎట్లాంటిది ఉంటుందో మనకు దేవుడు ఆదికాండం 27వ అధ్యాయంలో స్పష్టంగా రాశాడు. కనుక కాదు 27వ అధ్యాయంలో నేను చదువుతాను ఆగమ్మ కొంచెము. దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క 19వ వచనం చూడండి, 18. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా నీవెవరు అని అడిగాను. చూడండి, ఈ యొక్క ఇస్సాకు తన జీవితంలో ఆ యొక్క వచ్చి తండ్రి అని పిలిస్తే ఏమి నా కుమారుడా అన్నాడండి, అన్నాడు, ఏమి నా కుమారుడా నీవెవరు అంటున్నాడు. చూడండి, అతని యొక్క జీవితంలో మరి ఆ సమయంలో ఆశీర్వాదాల విషయంలో అతను కొంత జాగ్రత్త పడి కరెక్ట్గా పేరాడుతాడు. అందుకు యాకోబు ఏమన్నాడంటే, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను,
నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుమన్నాడు. చూడండి, ఈ యొక్క తప్పుడు మార్గం ఆశీర్వాదం కొరకు ఏమంటున్నాడు చూడండి. అతడు మొట్టమొదటిది నేను ఏశావును అని అబద్ధం ఆడుతున్నాడు. తన పేరు కాదు, వేరే పేరు పెట్టుకోండి. మనం తప్పిపోయిన మార్గంలో మనకు సంప్రాప్తించే దౌర్భాగ్యాలని రాసిపెట్టాడు దేవుడు. ఫస్ట్ అంటున్నాడు నేను యాకోబును కాదు, ఏశావు, వేరే పేరుతో ఆశీర్వాదం. ఇది ఎంత అవమానకరం అండి, ఇది ఎంత సిగ్గుకరం, ఇది ఆలోచించాలి. రెండోది బైబిల్ చెప్తుంది నీ జ్యేష్ఠ కుమారుడు అని అంటున్నాడు. చిన్నవాడయ్యుండి పెద్దవాడిని చెప్పుకుంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? లేని స్థాయిని ప్రదర్శిస్తున్నాడు. మనకు కూడా అంత స్థాయి ఉండదు భూమి మీద చాలాసార్లు కదా. మనకు ఏం పెద్ద నగలు లేకపోయినా ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్తుంటే ఎవరిదో నగలు అడుక్కొని వేసుకుంటే, మన దగ్గర ఇక్కడ తెలంగాణలో సొమ్ములు అంటారు కదా, సొమ్ములు వేసుకొని పోతే కదా దుమ్ము లేపుతుంది తర్వాత పొయ్యినే అంటే. సో ఇవెరలో సొమ్ములు వేసుకొని నీకెందుకు అది, నువ్వు నీ దగ్గర కావు కదా. ఎవరిదో సూటు, ఎవరిదో కూటు, ఎవరిదో కారు వేసుకొని ఏదో యాక్టింగ్ ఎందుకు నీ బతుకులో? దేవుడు అది యాకోబు మార్గం. అది నువ్వు పేరే తప్పు చెప్తున్నావు, అసలు పేరు తప్పు చెప్తున్నావు. ఎందుకు తప్పు చెప్తున్నావు? నీ పేరు ఏదైతే అదే చెప్పు. కనుక రెండవది, నీవు జ్యేష్ఠుడిగా పుట్టలేదు, జ్యేష్ఠుడు ఏశావు. జ్యేష్ఠుడిగా చెప్పుకోవడం, పెద్దగా చెప్పుకోవడం, ఇది రాంగ్. ఆ యొక్క ఫాల్స్ ప్రెస్టేజ్. మనం కూడా ఎక్కడైనా మన స్థాయికి మించి ఏదో ప్రదర్శన చేయటం దేవుడి దగ్గర మాత్రం కుదరదు. రెండవ అబద్ధం జ్యేష్ఠుడు అంటున్నాడు. మూడవది అతను అంటున్నాడు చూడండి, నీవు నాతో చెప్పిన ప్రకారం. ఎప్పుడు చెప్పాడు అసలు? చెప్పింది అన్నకి, విన్నది కదా రిబ్కమ్మ, ఆమె ఇన్నేం లేదు అసలు, యాకోబు వినలేదు. నీవు నాతో చెప్పడం ఏంటి అంటే ఆ యొక్క కుట్ర లేకపోతే అబద్ధము, పచ్చి అబద్ధాలు అంటారు కదా, చెప్పలేదు. చూడండి ఆ యొక్క మార్గం ఎట్లా ఉంటుందో. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను అంటున్నాడు. కనుక ఈయనేమి చెప్పలేదు, తల్లి చెప్పింది ఇన్ని అబద్ధాలు. తర్వాత నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చో. అసలు దీవిస్తాడని కూడా మరి అతనితో ఏమి చెప్పలేదు. దాన్ని వదిలిపెడితే దేవుడు చూడండి తెచ్చిగో వేటాడి తెచ్చానంటున్నాడు. తర్వాత ఏంటండి, నేను వేటాడి తెచ్చాడు, వేటకు వెళ్ళలేదు. ఫోర్త్ లై, నాలుగవ అబద్ధము, వేటాడలేదు. వేటాడా? అసలు వేట వస్తుందా యాకోబుకి? రాదు. కాదు అతని ప్రొఫెషనే కాదండి కదా. యాకోబు వెళ్ళలేదు కనుక ఇంట్లో ఉన్న మందలో ఉన్నది ఒకటి తెచ్చి ఇచ్చేసేసాడు. కనుక 4 సార్లు బైబిల్ చెప్తుంది రిపీట్గా. ఒకడు తప్పు దారి తొక్కితే ఇక అదే బతుకు. ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధానికి ఇంకొక అబద్ధం. సో ఇలాంటి అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. అక్కడికి అయిపోయిందా? కాలేదు. బైబిల్ చెప్తుంది చూడండి ఎంత చక్కగా. అప్పుడు వాళ్ళ నాన్న అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే 20వ వచనంలో, అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రంగా అది నీకెట్లు దొరికింది? గిట్ల పోయి గట్లొచ్చావు, అసలు దొరుకుతుందా ఇట్లా? ఇంత తొందరగా దొరికిందా నీకు వేటాడితే? ఇది పాసిబులా? ఎందుకంటే కనీసం మినిమం టైం ఉంటుంది కదండి. మినిమం టైము మనకుంటుంది. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి పోగిన బస్సు వచ్చిందా ఎప్పుడన్నా? కొంతసేపు ఉంటాం కదా, తిట్టుకున్నారు. చెప్పండి అండి కదా, అంత తొందరగా ఎట్లా దొరికింది నీకు అని అడిగారండి. అడిగినప్పుడు చూడండి ఇక్కడ తను ఏమంటున్నాడో, అడగగా నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అన్నాడు. ఇంకా ఇక్కడ అబద్ధాలు వాడుతూ ఉండడంతో దేవుణ్ణి తీసుకొస్తున్నాడండి. మనం కూడా అప్పుడప్పుడు అబద్ధాలు, అమ్మ తోడు అంటే అమ్మ పట్టమనాలా? అదేందండి అది కదా. పెట్టుకోవచ్చా అట్లా? ఒట్లు పెట్టుకోవచ్చా? ఈ దరిద్రపు ఒట్లు వెళ్ళిపోతుంది నోరు. నీవు నీ అమ్మ లేకపోతే రిబ్కా కలిసి ఆడుతున్న నాటకపు దొంగ నాటకంలో నీ సొంత ఇంటిలో ఫాదర్ని మోసం చేస్తూ భర్తను మోసం చేస్తున్న ఈ దీంట్లో దేవుడి పేరు ఎందుకు మీకు ఇప్పుడు? తప్పు కదండి, దేవుడి పేరు ఎత్తుకోవద్దు కదా. అమ్మతోడు ఆ తోడు ఈ తోడు అని చెప్పి చాలా కనుక ఇలాగున యెహోవా పేరు ఎత్తుకున్నందుకు. ఇది ఆదికాండం 27వ అధ్యాయం అండి. నిర్గమకాండం 20వ అధ్యాయం తీయండి. దేవుడు ఇశ్రాయేళ్లను వాళ్లకు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు మాత్రము దీన్ని మర్చిపోలేదండి ఆయన. తెలుసు ఇశ్రాయేలీలు తన ప్రజలకుండే బలహీనత లేకపోతే అది కరెక్ట్ చేస్తూ దానికి శాపం పెట్టేసి పట్టువచ్చాడు. కనుక ఆ యొక్క నిర్గమకాండం 20వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నది. ద థర్డ్ కమాండ్మెంట్ బైబిల్ చెప్తుంది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఎగ్జడస్ 27లో 10 కమాండ్మెంట్స్లో థర్డ్ కమాండ్మెంట్ ఉంది. కనుక దేవుడి యొక్క వాక్యం చెప్తుంది మనందరము కూడా దేవుని యొక్క ప్రియబిడ్డలుగా ఎట్టి పరిస్థితుల్లో ఇదిగో ఈ పాపపు పని దేవుణ్ణి కూడా నీ అబద్ధాల్లోకి
దేవుణ్ణి నీ యొక్క మోసాల్లోకి తెచ్చుకోవద్దు, అది చాలా డేంజర్ అయిపోద్దని చెప్తున్నాడు. సో ఇక్కడ యెహోవా నామమును ఉచ్చరించకూడదు అంటే ఎవరికి కనుక ఈరోజు జవాబు చెప్పాను. ఎప్పుడైనా సరే నువ్వు చేసే పని ఏదైనా చేసి చేశానని చెప్పుకోవచ్చు, కానీ ఇలాగున్న దేవుడి పేరు తీసుకొని రావద్దు. దేవుడి తోడు, అమ్మ తోడు, ఆ తోడు, ఈ తోడని చెప్పకూడదండి. అది బైబిల్ నేర్పిస్తుంది మనకి. తర్వాత చూడండి 27వ అధ్యాయంలో ఆ మాట అన్న తర్వాత దేవుడే దాన్ని రప్పించాడంట. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నా కుమారుడా, నువ్వు ఏశావని నా కుమారునివో కావో, నేను నిన్ను తడివి చూచి దాని దగ్గరకు రమ్మంటున్నాడు. తడివి చూస్తా అంటున్నాడండి కదా. అలాగున తడివి చూస్తా అంటున్నప్పుడు అది ఇక్కడ ఆ మాట మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఏ తండ్రి అయినా తన కొడుకు అన్నాక అది నమ్మకపోతే, అది అతని స్టేజ్లో ఇంకెవరైనా నేనన్నాను, నాన్న నాకు దీవెనలు వద్దు, వద్దు, ఏమొద్దు, ఏంది నన్ను డౌట్ పడుతున్నావు? రోషం ఉండాలా లేదా అండి? కొంచెమన్నా రోషం ఉండాలి. ఏంటి నన్ను ఎందుకు డౌట్ పడుతున్నావు? నేను ఏశావునని నీకు డౌట్ ఉందా? నీ దీవెనొద్దు, ఏమొద్దు అని చెప్పి రోషము రావాలండి కదా. కానీ ఆ రోషము ఇతనికి ఏం కనపడలేదండి. నువ్వు ఏశావో కావో తడిమి చూస్తా అంటే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి కానీ పెంచారండి, 40 ఏళ్ళు ఇద్దరికి. ఈ 40 ఇయర్స్ ఏజ్ అప్పుడు జరిగింది యాకోబు. 40 ఏళ్ళు కనిపెంచిన తండ్రి మన మీద అనుమానపడుతున్నాడంటే అది సిగ్గుకరమా లేకపోతే అది ఘనకరమా కదా. చూడండి, తడివి చూస్తా అంటే ఈ యాకోబు చేసేది పాపం గనక, చేసేది మోసం గనక నేను తడివి చూస్తా అంటే సులభం పోతున్నాడు కిందికి. అదేంటి అది? దొంగలు ఎప్పుడు అట్లనే కదండి. ఏదైనా సరే, ఏదైనా తప్పు ఉంటే సర్టిఫికేట్, రాంగ్ సర్టిఫికేట్ పెడతానే ఉంటారు చూపించి. రోషం ఉండాలండి ఈరోజు, రోషం ఉండాలి. నాన్న నేను ఏశావునా కావాలి, నీకు ఎందుకు డౌట్ వస్తుంది అని ఏశావు అయితే అనేవాడండి కదా. ఈరోజు మన బతుకుల్లో దొంగ ఆశీర్వాదాల కొరకు వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నా కానీ రోషం రాదు. ఎందుకంటే అది సిగ్గుమాలిన బతుకు కనుక. నాన్నైనా సరే ఎవరైనా సరే నేనో కాదో నీకు ఎందుకు డౌట్ వస్తుంది అని ఒక్క ప్రశ్న వేసుకోవాలండి. వేసుకోలేదు. ఎందుకో తెలుసా? అతడు ఏశావు కాదు గనక. వెంటనే ఏం చేస్తున్నాడు? ఆ దానికి తగ్గట్టు అప్పటికే మెడకి చేతులకు అంతటికి ఆ యొక్క మేక చర్మం చుట్టుకొని ఉన్నాడు. కనుక బైబిల్ అంటుంది, నీ జీవితంలో రోషం ఉండాలి. రోషం అనేది దేవుడిచ్చేది కనుక. మరి దేవుని యొక్క వాక్య ప్రకారము మనలో రోషము లేకపోతే మనం దేనికి కూడా ఈ లోకంలో క్రైస్తవ బిడ్డలుగా మాత్రం బతకలేమండి. దేవుడి యొక్క వాక్యం చెబుతుంది. అలాంటి రోషము లేకపోతే ఏముంటుంది? సినిమా టైటిల్, రోషము లేకపోతే వేషం ఉంటుంది. అంతే, ఇంకా రోషము వేషము కదా, టైటిల్ సినిమా తీయచ్చు దీంతో. సో మన బ్రతుకులో రోషము లేనప్పుడే వేషం వేసుకొని బతుకుతాం. వేషంతో ఉన్నాడండి. వెళ్ళి అలా నాన్న తడివాడు, బాగానే ఉంది. తడివిన తర్వాత ఇంకొక మాట చూడండి, ఇక్కడ మనం గమనించేది దేవుని యొక్క వాక్యంలో 21వ వచనం తర్వాత 22. యాకోబు తన తండ్రి అయిన ఇస్సా దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతన్ని తడవి చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అనెను. ఆయనకి ఇంకా డౌట్ వస్తేనే ఉందండి. స్వరము చూస్తే ఎట్లుంది? యాకోబు స్వరం మెల్లగా అయిపోయిందండి. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏమైందంటే ఫోన్ ఎత్తారు అవతల. ఎత్తగానే హలో ప్రైజ్ లార్డ్ సిస్టర్, బ్రదర్ ఉన్నాడంటే నేను బ్రదర్నే మాట్లాడుతున్నాను. ఆయనది లేడీస్ వాయిస్. నేనేం చేయాలి? నాకెట తెలుస్తాను? పచ్చి లేడీస్ వాయిస్ అని. బాగున్నావా అంటాడు. అరే ఇదేంట్రా నాయన, అది స్వరం, దానికి ఎవడేం చేయలేడు. కానీ అలాగున స్వరాలు గుర్తుపట్టవచ్చు మనం కదా, ఏ స్వరమో తెలుస్తుంది. ఇప్పుడు ఏశావు కాదు అతను కనుక యాకోబుకి ఏమనిపిస్తుంది అంటే ఆయనకి ఇస్సాకు తెలుస్తుంది, ఇతడైతే యాకోబులాగుంది ఏంటి స్వరము అని చెప్తుంటే వెంటనే అతని యొక్క స్వరం అతన్ని కరెక్షన్ చేస్తుందండి. ఆ విన్న స్వరము చెవుల్లో కరెక్షన్. ఈరోజు వరకు బైబిల్ చెప్తుంది, చాలామంది మోసపోయి తమ బ్రతుకుల్లో నాశనం కావడానికి కారణం ఏంటంటే దేవుడిచ్చిన పంచేంద్రియాలు, దేవుడు పంచేంద్రియాలను సరిగ్గా వాడుకోనందుకే. ఇస్సాకుకి కళ్ళు మందమైపోయినాయి, చెవులు బాగానే ఉన్నాయి. చెవులకు ఇచ్చిన గ్రహణ శక్తిలో ఇది ఎవరి స్వరము, ఇది ఎవరి స్వరము గుర్తుపట్టగలిగిన స్థితిలో ఉన్నాడు. కళ్ళు వీక్ అయిపోయినాయి. ఈ పంచేంద్రియాలలో కదా, నయనం ఇంద్రియం కదా, అది చాలా ప్రాముఖ్యమైనది. సో కనుక ఈ నయనాలనే ఈ యొక్క ఇంద్రియము అది వీక్ అయిపోయినా గ్రహణము అనే ఈ యొక్క వినికిడి ఈ యొక్క పంచేంద్రియాలలో అది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది మనుషులు ఎందుకు నరకానికి పోతున్నారు ఈరోజు. పచ్చి బైబిల్ చెప్తున్న సత్యం అండి, వినండి. దేవుడిచ్చిన పంచేంద్రియాలను
వాటిని సరిగ్గా గ్రహించి వాటికి లోబడనందుకే ఈరోజు దేవుడు కళ్ళిస్తే గుళ్ళకి వెళ్తున్నారు. విగ్రహాలు అవి దేవుళ్ళు అండేవి. నీ కళ్ళకు తెలియట్లేదా? అది బొమ్మ అని. అది మాట్లాడదు, చూడదు, నడవదు, పలకరించదు, తోస్తే పడిపోద్ది. అది దేవుడా? కళ్ళు ఇచ్చేశాడు దేవుడు అందరికీ. నీ కళ్ళు నమ్ము బిడ్డాను, కళ్ళు నమ్ము. దైవత్వం ఉండదు వాటిలలో. కళ్ళు కదా ఈ యొక్క పంచేంద్రియాలు మోసం చేసుకొని బతుకుతున్నారు కదా. ఎందుకు వాడు నరకానికి పోతాడంటే నరహత్యలు చేసి, దొంగతనాలు చేసి, వ్యభిచారాలు చేసి పోడండి ఓడిపోడు. ఎందుకంటే పుణ్యం చేసి పరలోకానికి వెళ్ళగలిగిన వాడు భూమి మీద ఒక్కడు లేడు. పాపం చేసి నరకానికి వెళ్ళవలసిన వాడు కూడా ఒక్కడు లేడు. దేవుడు చెప్తున్నాడు అందరి స్థితి ఒకటే, పాపం ఆయనకు తెలుసు కనుక. పంచేంద్రియాలలో కన్నులు ఇస్తే దేవాలయాలకు పోయి చేతులతో చేసిన బొమ్మల్ని దేవుళ్ళు అంటారా? దేవుంటాడు మీకు కళ్ళు ఇచ్చానే నేను, కళ్ళు ఇస్తే మీరు ఎందుకు దాన్ని ఇచ్చేయట్లేదు? కనుక ఈ యొక్క ఇంద్రియాల కన్నులను దేవుడు ఇచ్చి కూడా వ్యర్థమైపోతుందండి. ఇక్కడ బైబిల్ కూడా చెప్తుంది ఇస్సాకుకి ఏం పని చేస్తున్నాయి? చెవులు పని. చెవుల్ని నమ్మాలండి కదా. చెవులు చెప్తున్నాయి ఇదిగో ఇతడు యాకోబు, వీడి సగ్ ఏశావు కాదు అని తెలుస్తున్నప్పుడు ఆ యొక్క స్వరం వినుంటే ఈ ఇంట్లో ఇంత పెద్ద అనర్థం జరిగేది కాదండి. ఇల్లు కొలాప్స్ అయిపోయింది ఆ రోజు తర్వాత. బైబిల్ మన బ్రతుకుల్లో కూడా మనం పాతాళానికి, నరకానికి ఎందుకు అప్పచెప్పబడతామంటే మన యొక్క పంచేంద్రియాలు దేవుడిచ్చినవి మంచివి స్పష్టంగా ఇచ్చాడు. వాటిని గ్రహించే శక్తి కూడా ఇచ్చాడు. కానీ వాటిని నమ్మనప్పుడే మనం పోతాం కనుక ఇస్సాకు ఏమంటున్నాడండి, ఇది యాకోబు స్వరమే, అయినా మటుకి తడిమి చూస్తే మాత్రం ఏశావు. కాంప్రమైజ్ అయిపోతున్నాడు. కాంప్రమైజ్ అయ్యి ఏం చేశాడండి? ఆగుదాం అనుకున్నాడు, వెయిట్ చేద్దాం అనుకున్నాడండి. వెయిట్ చేస్తుంటే వెయిట్ చేయడానికి అక్కడ టైం ఎందుకు లేదు తెలుసా అండి? ఆ యొక్క యాకోబు అప్పటికే వాళ్ళ అమ్మ వండిన భోజనాలు తీసుకొస్తా ఉన్నాడు. పెద్ద పళ్ళెం, ఎంత తింటాడో తెలియదు కానీ పెద్ద పళ్ళెమే తెచ్చుంటాడు. దాంట్లో ఏమవుతుందంటే వాసన వస్తుందండి. వాసన వస్తుంది. అందు గురించే నేను ఎన్నో ఏండ్ల నుంచి నాకు ఇదొక ఇష్టమైన టైటిల్. అదేంటంటే స్వరము ఆపుతుంది, వాసన లాగుతుంది. అది అక్కడ స్వరం ఏం చేస్తుంది? ఆపుతుంది. అరే వీడు ఏశావు కాకపోవచ్చు కదా అని స్వరమేమో బ్రేక్ వేస్తుంది. కానీ ఆ తర్వాత ఈ యొక్క వాసనేమో ఎక్సలేటర్ ఒత్తుతుంది, వెళ్ళిపోతుంది. బ్రతుకులు అందరూ అంతేనండి. దేవుడు చెప్తున్నాడు ఈరోజుకి ఎవడు నరకానికి ఎందుకు పోతున్నాడంటే దేవుడు ప్రతి వ్యక్తికి స్వరం వినిపిస్తాడండి. ఆయన అంటున్నాడు నేను అదృశ్యుడైన దేవుడు, నేను కనపడను, కానీ స్వరం మాత్రం దేవుడు వినిపిస్తాడండి ప్రతి భూమి మీద నా మానవుడు. ఆ స్వరం వినకపోతే సో మనకు దేవుడి స్వరం వినిపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాయి? లోకంలో ఎన్నో వాసనలు లాగుతున్నాయి కనుక జారి కింద పడి ఉంటున్నాం అంతే, ఇంకేమీ లేదు. బైబిల్ చెప్తుంది. మరి ఈ స్వరం వినిపించేది ఎవరు? బైబిల్ తీయండి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో బైబిల్ తేటగా చెప్తుంది. ఎంతటి వాళ్ళైనా అండి, వాళ్ళు బీద పేద బిక్కి వాళ్ళైనా, ధనవంతులైనా, కోటీశ్వరులైనా, సాఫ్ట్వేర్ అయినా, హార్డ్వేర్ అయినా, ఇంకా ఏదైనా వేరైనా సరే బైబిల్ చెప్తుంది ఆయన దేవుడు సృష్టికర్త కనుక అన్యాయం ఉండదు, పక్షపాతం. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్. అందరికీ సువార్తను ఇచ్చే విషయంలో యేసుప్రభు యోహాను సువార్త 16వ జాన్ ద గాస్పల్ 6th చాప్టర్లో 7th verse, జాన్ ద గాస్పల్ 6:7లో యేసు అంటాడు, నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము ఉంటే కాదు అన్నాడు. ఎందుకో తెలుసా? నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను ఇక్కడే తిష్టేసుకొని కూర్చుంటే ఈ యెరూషలేములో పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీకు రాడు ఆయన. ఇట్స్ నాట్ పాసిబుల్, నేను చెప్తున్నాను వినండి అంటాడు. నేను వెళితే ఆయన వస్తాడు, మీ వద్దకు పంపుతాడు తండ్రి అని చెప్పి 9వ వచనం ఆయన వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు, అది వచ్చి కాదు, కుక్క వచ్చి కరెంట్ వచ్చినట్టు కాదు, ఆయన వచ్చి ఈజ్ అ పర్సన్, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుగా. మొత్తం గాస్పల్ దీంట్లో ఉందండి బైబిల్లో. అసలు 3 సంగతులు ఈ లోకంలో. ఇంకొక 10 ఏళ్ళు నేను చెప్పినా దీని మీదే చెప్తాను, ఇంకా కొత్తది ఏం చెప్పలేను నేను. ఏ పాస్టర్ కూడా చెప్పలేడు కూడా. ఎందుకో తెలుసా అండి? బైబిల్ అంటుంది 3 మేజర్ థింగ్స్ ఆన్ ద ఎర్త్. ఫస్ట్ ఈజ్ సిన్, పాపము. కంటిన్యూగా పాపం గురించి పరిశుద్ధాత్మదేవుడు చెప్తాడు. ఇది పాపం, ఇది పాపం, ఇది పాపం. హీ స్పీక్స్ ప్రొవైడెడ్ యూ షుడ్ లిజన్. అంతే పాపం గురించి. రెండోది గురించి నీతి ఏంటి? ఎవరి నీతి కాదు, జీసస్ ఈజ్ రైచియస్, కింగ్ ఆఫ్ రైచియస్. ఆయన నీతి, ఆయనే నీతి అంతే. ఆయన యేసు అని పిలవద్దు, నీతి అని పిలవాలి ఆయన. తెలుసా? నీతి అంటే నీకు అక్కడ ఉంది అంటున్నాడు. ఇక మూడోది ఏంటి? ఇవి 2 లేదంటే ఇంకేముంది? అక్కడ రాశాడు చూడండి, తీర్పు, జడ్జిమెంట్ ఆఫ్ జెహోవా. ప్రచండమైన ప్రభు దినం ఉంటుంది ఒకటి. ఆ రోజు ఇక ఉంటుంది భూమి సంగతి, నరకం సంగతి, మానవుల తీర్పు సంగతి. చాలా ఓపికగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు బుద్ధి జ్ఞానాల యొక్క తెలివి వివేచనల వయసు వచ్చినప్పటి నుంచి ద స్పిరిట్ వర్క్స్,
పరిశుద్ధాత్మ దేవుడు వర్క్ చేస్తాడు. కనుక బైబిల్ అంటుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా వర్క్ చేస్తాడు? పంచేంద్రియాలు అంతే. స్వరం వినిపిస్తుంటుంది మనకు, కంటిన్యూగా చెప్తూ ఉంటాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఇస్సాకును కూడా ఆనాడు ఇస్సాకు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేడా అంటే ఎందుకుంటాడు? ఆయన దేవుడే కనుక ఆయనకు ఆది ఉండదు, అంతం ఉండదు. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదికాండం 27లో లేడు అనుకోవటానికి లేదు. మరి ఎవరైనా పెంతుకోస్తలు ఉంటే అనుకున్నారు, పెంతుకోస్తు రోజే వచ్చాడు అనుకోవటానికి లేదు. ఆయన యుగ యుగాలు యుగములకు పూర్వం ఉన్నాడు. ఆయన బైబిల్ చెప్తుంది, దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. బిఫోర్ ఈవెన్ ద రీక్రియేషన్ ఆఫ్ దిస్ ఎర్త్ ద స్పిరిట్ వాజ్ దేర్. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఇస్సాకు కాలంలో లేడా? ఉన్నాడు. చెప్తున్నాడు, స్వరము గ్రహించేటట్టు చేశాడు. ఇది యాకోబు స్వరము, ఇది ఏశావు స్వరము. ఆ యొక్క స్వరము విని ఒకవేళ ఇస్సాకు ముందుకెళ్ళకపోతే చాలా పెద్ద అనర్థం జరిగేది. బైబిల్ అంటుంది, ఇక ఆయనకు టైం లేదు కనుక తడిమి చూశాడు, దబదబ తినేసేసాడు, ఆ తర్వాత ఆశీర్వదించేశాడు. లైన్గా ఆశీర్వాదాలన్నీ ఆశీర్వదించాడు. సో బైబిల్ అది చెప్తుంది, మరి యాకోబుకు ఆశీర్వాదాలు వచ్చాయా? మనం ప్రశ్న వేసుకోవాలండి. యాకోబు అయితే ఆశీర్వాదాలు వచ్చాయా? చాలామంది ఎట్లా చెప్పినా కానీ బైబిల్ను వాడు మార్చలేడు, కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. యాకోబుకి ఆశీర్వాదం తర్వాత సంగతి పెట్టండి. ఏమొచ్చినాయో నేను 3 చూపిస్తా చూడండి. మీరు ఒక్క పేపర్ తిప్పండి. మొట్టమొదటిది అతనికి వచ్చింది 27వ అధ్యాయంలో 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టెను. ఏమొచ్చిందండి? పగ సంపాదించుకున్నాడు. ఇది ఆశీర్వాదమా? మనం ఎక్కువ మంది మన మీద పగబడుతున్నారంటే అది చాలా బ్లెస్సింగ్ అండి కదా. ఏం చూడండి, అసలు అందులో ఇంట్లో సొంత అన్న పగబట్టేటాడు. ఇది ఆశీర్వాదమా? బైబిల్ అంటుంది నీ సొంత అన్న నీ మీద పగబట్టడం ఇదే నా దేవుడిచ్చే ఆశీర్వాదం కదండి. ఇప్పుడు నాకు ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది కదా, మా అన్న తమ్ముడు నా మీద పగబడతారా? నేను పెద్ద ఇల్లు కట్టుకున్నాను, ఏం పట్టరండి కదా. అరే సంతోషపడతారు, వాళ్ళకున్నా లేకపోయినా. అలాగున చాలాసార్లు మనకి ఏదైనా ఒక దీవెన వస్తే చాలామంది సంతోషపడగలుగుతుంటారు. పగ కదండి ఇన్ని రోజులు. ఇప్పుడు ఒక కొత్త పగ అన్న వాడు అసలే వేటగాడు కనుక చంపేస్తాడండి, కనుక పగబట్టాడు. రెండవది చూడండి, అతనికి వచ్చిన ఆశీర్వాదం ఒకవేళ ఇదే అధ్యాయంలో ముందుకు వస్తే 43వ వచనంలో, కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారాన్లోనున్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు. రెండోది ఏమొచ్చిందంటే అతనికి ఇంటి నుంచి ఎడబాటు, ఇంటిలో నుంచి వెళ్ళి. ఇది ఆశీర్వాదమా? ఎక్కడెక్కడో బయట తిరిగే మనం ఇంటికి రావడం ఆశీర్వాదం. తప్పైన కుమారుడు ఇంటికి వచ్చాడా? లేకపోతే ఇంటికి వస్తే ఆశీర్వాదమా? బయట పందుల దగ్గర ఉంటే ఆశీర్వాదమా అండి? ఇంటికి వస్తే. మరి బైబిల్ అంటుంది ఇది ఆశీర్వాదమా? ఇంట్లోంచి వెళ్ళిపోవడమో, ఉన్న తండ్రి తల్లి సహవాసాన్ని, ఇంట్లో ఉన్న సమస్తమైన ఆ యొక్క ప్రేమ సంబంధమైన కుటుంబ ఆనందాన్ని, వాళ్ళ అన్నదమ్ములు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదనుకుందాం, కానీ వాళ్ళు ఫ్యామిలీలో ఉండే ఆ యొక్క మంచి హార్మనీ, పీస్, అది పోగొట్టుకోవడం ఆశీర్వాదమా అండి? బైబిల్ చెప్తుంది. యాకోబుకి అదే ఉంది. ఇక 3వది చూడండి, తర్వాత పారిపోయాడు వాళ్ళ అన్న ఎంబడి పడతాడని చెప్పి ప్యాక్ చేసుకొని పోయినప్పుడు 28వ అధ్యాయంలో 10వ వచనంలో, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినాక అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని, ఆహా ఎంత కంఫర్ట్ చూడండి. ఇప్పుడు రాయి పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంట్లో మంచి పరుపులు అండి. ఆనాడు ఇస్సాకు ఒక టాప్ రిచ్ మ్యాన్. ఆయన గెరారు దేశంలోకి వెళ్ళినప్పుడు కరువు వచ్చినప్పుడు విత్తనం విత్తి ఆయన 100 ఫలం పొంది అంతకంతకు వృద్ధి చెందాడు. అక్కడున్న ఫిలిస్తీన్ల రాజు ఆయన ఫీకోలు ఆయన అభిమలేకు రాజు అసూయపడేంత బ్లెస్ అయ్యాడండి ఇస్సాకు. ఒక రాజులు అక్కడ అసూయపడ్డారంటే వాళ్ళ ప్రాపర్టీ ఏంటో ఆలోచించి, అట్లా దీవింపబడ్డ ఇస్సాకు ఇంటిలో ఎంత ఫెసిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు పోయి ఎక్కడ పండుకున్నాడే? రాళ్ల మీద ఇదేనా ఆశీర్వాదమో? బైబిల్ మాత్రం చెప్తుందండి మన జీవితాలలో ఇలాంటివి ఆశీర్వాదాలు కాదని చెప్తున్నా. అసలు యాకోబుకి ఈ స్థితి ఎందుకు జరిగింది? ఇట్లా ఎందుకు చేశాడంటే, బైబిల్ యాకోబు లాగానే ఈరోజు కూడా లక్షల కోట్ల మంది భూమి మీద ఉన్నారు కనుక యేసు ప్రభు ఇదే యాకోబు దెత్తి మనకు చూపిస్తున్నాడు. మత్తయి సువార్త తీయండి. ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ భాగం అయిపోతుంది 2 నిమిషాల్లో. మత్తయి సువార్త 9వ అధ్యాయం తీస్తే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఇదే మాట్లాడుతూ ఆయన ఏం చేశాడంటే, ఈ లోకంలో 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం తీస్తే యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు ఈ లోకంలో దీవెన పొందటానికి, ఆశీర్వాదం పొందటానికి ఏమేం చేస్తుంటారు అవన్నీ అని చెప్పి యేసు ప్రభు గురించి ఇక్కడ 14వ వచనంలో చూస్తే,
అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేస్తున్నాం కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువు ఏమని, కారణం ఏంటని అడిగారండి. ఇక్కడ మనం ఒకసారి ఆగుదాము. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు, ఆయన అడుగుతుండేవాళ్ళు. అయితే యేసు ప్రభు శిష్యులు అందరికీ ఉన్నట్టు ఆయనకు శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు కూడా లోకములో కొద్దిగా గొప్ప కొంచెము మనుషులతో రికగ్నైజేషన్ పొందారు. అప్పటికే ఈ యొక్క యేసు ప్రభు శిష్యులు ఏం చేయట్లేదో, ఏం చేస్తున్నారో కొద్ది మందికి తెలిసింది. తర్వాత ఇంకొద్ది మందికి తెలిసింది, ఇంకా ప్రచారమైంది. చివరికి అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రశ్నార్థకంగా మీరు చేస్తుంది తప్పు ఒప్పు అని చెప్పి వేరే శిష్యులు వచ్చి, వేరే గురువుల శిష్యులు వచ్చి అడుగుతున్నారు. ఏమనంటే, మీరు ఈ యొక్క ఉపవాసం ఎందుకు చేయట్లేదు? అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాలి? టైం కదా, మా వాళ్ళంతా తిండిబోతులు, అందు గురించి ఉపవాసం ఉండలేరు, నా శిష్యులందరూ కూడా అని ఏదో చెప్పలేదు. కానీ యేసుప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో యేసుప్రభు యొక్క మార్గము అది డిఫరెంట్ మార్గం అండి. అది నువ్వు పాతది ఏది తీసుకొచ్చి చేసినా కానీ దేవుడికి అస్సలు ఇష్టం లేదు. దేవుడు వీళ్ళు కూడా ఉపవాసము ఉండాలా అని యేసుప్రభు శిష్యులు మొదట్లో అడిగి ఉంటారు. యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఉపవాసం ఏమొద్దు. మొదట్లో అభ్యంతరపడ్డా కానీ దేవుడు మెల్లమెల్లగా వారికి చెప్పాడు, ఉపవాసం చేయమంటే కష్టం కానీ ఉపవాసం మానేయమంటే చాలా సంతోషం. అట్లా తన శిష్యులందరికీ అవే నేర్పించేశాడండి. నేర్పించినాక అవి వేరే వాళ్ళు ప్రశ్నించేంత వరకు వచ్చాయి. యేసుప్రభు మాత్రం చాలా క్లారిటీగానే ఉండన్నాడు, అవును నా శిష్యులు ఉపవాసం చేయరు. ఎందుకు ఉపవాసం చేయరంటే, యాకోబు నుంచి ఇక్కడ దాకా చేస్తున్నది నేను ఆపటానికి వచ్చాను కనుక నా శిష్యుల్ని నేను చేయనియాను. ఫ్రమ్ ద బిగినింగ్ జాకబ్ నుంచి అబ్రహాం నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారో నేను చెయ్యనియను, అది నా శిష్యులు చెయ్యరు, నేను చేయనండి. ఏంటి అని అడిగారండి. అంటే అప్పుడు చూపిస్తున్నాడు చూడండి ఆయన. మీరు ఒక్క మాట వదిలిపెట్టండి, పెళ్లి కుమారుడు దాని కింద 16వ వచనంలో అంటాడు, ఎవడునూ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. నీకు ఒక పాత బట్టలున్నాయి, అది చిరిగింది, కొత్త బట్ట తీసుకొని దానికి కుట్టు, అప్పుడు ఎట్లా ఉంటుంది? అది బొట్టు పెట్టినట్టు ఉంటుంది, దానికి అదే కనిపిస్తుంటుంది, చిరిగిందే కనిపిస్తుంది, మిగతా అంతా కనిపిస్తుంది. ఎందుకు? అది లుక్ ఎట్ మీ అంటుంటుంది, కొత్తది కదా, అవునా కదండి? ఇప్పుడు మొత్తము ఉందండి కదా, జుట్టు ఉంది, మామూలు కట్ చేసుకుంటే బాగా, జుట్టు అంతా కట్ చేసుకొని ఇక్కడ రౌండ్ కట్ చేసి వదిలేస్తే అందరు చూస్తారు, ఇట్లా భయపడతారు కూడా. అది అట్లుంటుంది అన్నమాట, చాలా విడ్డూరంగా ఉంటుంది. యేసుప్రభు ఇంత మంచి పోలిక ఇచ్చాడండి. ఎవడైనా పాత బట్టకు కొత్త గుడ్డను తీసుకొచ్చి మాసిక వేస్తాడా? వేయకూడదని చెప్తున్నాడు, చేయరా పని. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును కదా. ఆ తర్వాత అంటాడు, అది అక్కడ కనిపిస్తుంది, తర్వాత చినుగు మరి ఎక్కువ అవుతుంది. వెర్రి వాళ్ళారా, నా మార్గము పాత మార్గం కాదు, పాత మార్గాన్ని కొంచెం అడ్జస్ట్ చేసేది కాదు, పాత మార్గం మీద మెరుగులు దిద్దేది కాదు. మీ పాత బతుకుల ఆశీర్వాదం కొరకు నేను ఇంకొంచెం మెరుగులు దిద్దేటానికి రాలేదు అన్నాడు. అట్లా మెరుగులు దిద్దితే ఏమవుతుంది? పాత బట్టకు కొత్త మాసిక వేస్తే ఇంకా చిరగడం ఎక్కువ అవుతుంది. దేవుడు అదే చూపిస్తాడు. యాకోబుకి ఈ వేషం వేసినాక ఏమైంది? చిరుగుడు ఎక్కువైంది. యాకోబుకి ఏమైపోయింది? చిరుగుడు ఎక్కువైందండి. ఏమైంది? ఫస్ట్ పగ కదా. ఇక అన్న వస్తున్నాడంటే దాక్కోవాలి, ఎక్కడో పోయి కూర్చోవాలి, అటు చంపినా చంపుతాడు కదా. ఆలోచించండి, అది ఇంకా దడ, వణుకు. అమ్మ 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 నాకు భయం వేస్తుంది అంటే పాలు తెచ్చిచ్చిండే, తాగినైనా పాలు పాలు పాలని. ఏంటండి అది కదా. దేవుడు అన్నాడు, ఈ చిరిగిపోతుంది ఇంకా మన బతుకు, ఇంకా గుండె మనసు అన్నీ కూడా వ్యర్థం. దేవుడు చెప్తున్నాడు కానీ ఇంకా చిరిగింది ఏమైందండి? ఇల్లును వదిలిపెట్టుకున్నాడు, పొయ్యి పారేపోయాడు ఇంట్లో నుంచి. దేవుడు అన్నాడు, పాత బట్టకు, పాత బట్ట ఏంటండి యాకోబులో? మోసపు బ్రతుకు. మోసానికి ఇంకా నువ్వు కొత్త మోసం అనే బట్ట కట్టుతావా? నువ్వు మీ అమ్మ కలిసి ఇద్దరు, మీ అమ్మ సంగతి నువ్వు కూడా నీ పాత బతికేంటి? మీ అన్నను ఆశీర్వాదాలు వెంటాడుతున్నావా నువ్వు చాలా కాలం నుంచి? చేసి ఏం చేసావు? 25 అధ్యాయంలో ఉంటుంది, ఆదికాండం 25లో. మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చూసుకోండి. ఒకరోజు ఏశావు వేటకి వెళ్ళాడు, వేట నుంచి తిరిగి వచ్చాడు, ఏమీ దొరకలేదు వేటకు. వేట తెలుసు కదండి, బాణాలు వేసి వేటేస్తారు. వేట ఆడుతుంటే మరి ఆ రోజు వేట ఎందుకు ఏమీ దొరకలేదు? బహుశా పశువులన్నీ బంద్ పాటించాయేమో ఆ రోజు, నాకైతే తెలియదు. టీఆర్ఎస్ బంధిస్తే ఆ రోజు పాటించి ఏ దొరకలేదు. వాడు ఉట్టి చేతులతో వచ్చాడండి, ఆకలేస్తుంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు ఏం చేశాడంటే వంట వండుతున్నాడు. ఎక్కడ వండుతున్నాడు? ఇంటి ముందు వండుతున్నాడు. ఇప్పుడు మనం ఇంట్లో కాక ఇంటి ముందు వండితే అందరు చూడరు, ఏం వండుతాం ఇంటి ముందు వండుతామండి మనం.
ఇంటి ముందు అంటే ఏదో గొబ్బెమ్మలు పెడతాం, ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటాం. ఇంటి ముందు ఎవడని పెట్టి పొయ్యి పెట్టి వండుకుంటాడా? యాకోబు అట్లా వండుతున్నాడని తెలుసా అండి. వాళ్ళ అన్న ఇటు నుంచి వస్తాడో కనిపెడుతూ ఆ వంట రెడీ పెట్టి వాళ్ళ అన్న ఉన్న వీక్నెస్ని గమనించాడు. వాళ్ళ అన్నకున్న బలహీనత ఏంటో తెలుసుకొని ఏం చేశాడు? మోసంలో భాగము. ఎప్పుడు మోసగాళ్ళు పిచ్చిమోహల్లాగా చేయరాళ్ళు, చాలా తెలివి ఉంటుంది వాళ్ళ. కనుక ఆ తెలివితోటే యాకోబు ఏం చేశాడంటే, వాళ్ళ బ్రదర్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఆకలితో ఉంటాడు, వీడి వీక్నెస్ ఏంటి తెలుసు. కనుక మనకేదో 25 అధ్యాయంలో రాస్తే మీరు అనుకోద్దు అట్లా ఉందని. వాడంతకుముందు చాలా రోజులు ప్రాక్టీస్ చేశాడు యాకోబు. ఏంటో తెలుసా? పొయ్యి బయట పెట్టడం, వండడం, పొయ్యి బయట పెట్టడం, వండడం, పొయ్యి బయట పెట్టడం, వండడం. చూస్తాడు ఏదో ఒకరోజు, కథం ఆ రోజు వేసేయచ్చు బుట్టలో. అదే ఒకరోజు అట్లనే జరిగి అరే నాకు ఆకలేస్తుందిరా తమ్ముడా అన్నాడు. అంటే తమ్ముడు ఏం చేయాలి? పెట్టాలి కదా, పెట్టి బిల్లు అయినా ఇవ్వచ్చు కదా తర్వాత అయినా. పెట్టి ఏం చేశాడంటే, ఇక అరే చచ్చిపోతా అన్నా అంటే, నేను పెడతా కానీ అన్నము ఇది నీకు, నువ్వు ఒక పని చేయన్నాడు. ఏంటంటే, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అన్నాడు. అంటే పాపం ఆ తిండి పిచ్చోడు ఏం చేశాడు? దబదబ తిని తీసుకోరా నీ జ్యేష్ఠత్వం, నాకేం పనికి వస్తాయని వాడు. అంటే ఈ మోసగాడైన యాకోబు తన జీవితంలో మోసంతోటే బ్రతికి 27 అధ్యాయంలో ఇంకొక కొత్త మాసిక వేశాడండి. బైబిల్ చెప్తుంది మన బ్రతుకుల్లో ఎప్పుడైనా సరే ఈ పాత రోత ప్రాచీన జీవితానికి ఈ కొత్త భక్తి లాంటివి వేయొద్దు చిరుగులు, ఇవి పనిచేయవు దేవుని దగ్గర అంటున్నాడు. డస్ నాట్ వర్క్. అంతే కనుక దేవుని వాక్యంలో ఆలోచించండి, ఆ చినుగు ఎంత పెద్దగా అయిపోయింది. బతుకంతా యాకోబు అతనికి దీవెనే వచ్చినట్లేదండి. ఎవరైనా పాస్టర్లు భక్తులు చెప్తారేమో, నేను విన్నాను కనుక నాకు లైట్ గుర్తు. యాకోబు దీవెన వచ్చిందని చెప్పడం మాత్రం బైబిల్లో ఒప్పుకోనండి. నేనైతే అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే ఇట్ వాస్ అ కర్స్. అది మనం మోసం చేసి దీవెన పొందుతున్నాము దేవుడి నుంచి అనేది బోధ సరికాదు. నేను చెప్తాను, అతను అక్కడి నుంచి పారిపోయిన ఇంకెక్కడికి వెళ్ళాడండి. వెళ్ళి ఏం చేశాడు యాకోబు? ఆ యొక్క లాబాని ఇంటిలో ఫస్ట్ పని ఏం చేశాడు? లైటింగ్ కొట్టాడు ఆ యొక్క కూతురికి, రెండో కూతురికి. బైబిల్లో అట్లా లైటింగ్ అని లేదు కానీ చూచి ప్రేమించానని ఉంటుంది, దాని కింద లైటింగ్ అని రాసుకుంటే సరిపోద్ది. అదే పని చేశాడండి. కనుక తన జీవితంలో ఇక్కడ వచ్చి ఏం మోడల్గా ఉండాలని ఏం రాలేదు ఆ మామ ఇంట్లో కదా, ప్రేమించాడు. ప్రేమించినాక ఏమైనా దక్కిందా? ఏమీ లేదు. కనుక వెంటనే ఆయన పెళ్లి కొరకు ఒప్పుకున్నాడు, చేశాడు. 7 సంవత్సరాలకు మళ్ళీ దేవుడు ఇచ్చేసాడు. రాహేల్ని ఇవ్వలేదు కానీ లేయాని ఇచ్చాడు. అక్కడ తండ్రి కళ్ళు కదా మస్క, ఇక్కడ భార్య కళ్ళు మస్క. సరిపోయింది, మస్క. నువ్వు మోసం చేసి వస్తావా? దేవుడు ఎట్లా రీపే చేశాడు? సేమ్ కాయిన్ కదా, నువ్వు ఎట్లా కడితే అట్లే కడతాడు దేవుడు. అదే ట్యాక్స్ వేసాడు కదా. ఈ 7 ఏళ్ల తర్వాత తెలిసింది, అయ్యో మా ఆయన ఎట్లా మోసం చేసి వచ్చాడు ఉన్నది ఇప్పుడు కదా. లేయాకు కళ్ళు సరిగ్గా ఉండవు కనుక మోసం. మళ్ళీ 7 ఏళ్ళు చేశాడండి. అతని బ్రతుకులో ఫ్రస్ట్రేషన్ అనుభవించాడండి. పెళ్ళి చేసుకొని పెద్ద అమ్మాయిని వదలలేక చిన్న అమ్మాయిని చేసుకోవటానికి మామ ఇస్తాడో లేదో అక్కడి నుంచి అతను బతకండి. ఒట్టి ఆదికాండం 5 ఏళ్ళు చెప్తాను నేను బైబిల్ స్టడీలో. 5 years పడుతుంది. వీక్లీ 1 class వెళ్ళండి చెప్తాను. 5 సంవత్సరాలు చెప్తాను ఆదికాండంలో 50 అధ్యాయాలు. ఇక ముక్కది చెప్పడం కాదు కానీ ఎంత లాంగ్ ఫ్రస్ట్రేషన్ దేవుడు చెప్తాను. ఇది క్రైస్తవులు అనుభవిస్తున్న జీవితం. బతుకును మార్చుకోవట్లేదు కనుక ఏదో ఆశీర్వాదాల కొరకు వస్తున్నారు, వెంటాడుతున్నారు. యేసు ప్రభు బోధలోకి వచ్చి కూడా పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేసినట్లు పాత రోత బ్రతుకుకి ఈ కొత్త ఈ యొక్క భక్తి అనేది ఇంకేదన్నా అనుకోండి, అవి సూట్ కాదండి. దేవుడు చెప్తున్నాడు. నాకు తెలిసిన ఒక చర్చ్ మెంబర్ అండి, చర్చికి అస్సలు వచ్చేవాడు, వాళ్ళ భార్య వెళ్తే కొట్టేవాడండి. అట్లాంటిది కొన్ని రోజులు అయినాక చర్చికి రావడం మొదలుపెట్టాడు. సరే ప్రార్థన ఫలితం మారాడేమో అనుకున్నాం. వచ్చాడు 6 నెలలు వచ్చాడు. 6 నెలలు వచ్చి చర్చ్ మానేసేసాడు. మానేస్తే నేను చాలా బాధపడ్డాను, ఏంటి ప్రభా అని. నేను ఎవరైనా చర్చ్ మానేస్తే నేను ఎక్కువేమీ ఇది కాలేదు. కానీ ఆయన చర్చ్ మానేసాడని కొన్ని రోజుల తర్వాత ఎందుకో తెలిసినాక నేను ఇంకేం బాధపడలేదు. దాదాపుగా ఎవరు చర్చ్ మానేసినా కానీ కదా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లీజ్ రండి ఉండి అని అలాంటి పాస్టర్ని అయితే కాదండి. ఎందుకంటే నేను యేసుప్రభు శిష్యుని కనుక నాకు ఆ బోధ తెలుసు కనుక. ఎట్టే పరిస్థితుల్లో అసలు నువ్వు చర్చ ఎందుకు వస్తున్నావు దేవుడి దగ్గరికి అంటే మనుషులు ఇట్లా అనాలా? గంధము పుయ్యరు కానీ ఏం పుస్తా ఉండాలా నీకు? ఎందుకండి కదా, ఏం బతిలాడుతుండాలా? ఏమీ లేదండి. నేను చెప్తాడు చర్చ్ మానేస్తే పోయింది ప్లేస్, ఇంకా వేరేలో కూర్చుంటారు వచ్చి. నాకెప్పుడు బాధలేదు. ఎందుకనండి, నువ్వు మనిషిని బట్టి వస్తే, డినామినేషన్ బట్టి వస్తే, ఇంకేదైనా వస్తే ఇదే పాత గుడ్డకు నువ్వు కొత్తదేదో వేసుకుంటున్నావు కానీ నీ బ్రతుకును మాత్రము క్రీస్తుకు సమర్పించుకోవట్లేదు.
నేను అడిగాను, ఎందుకు చర్చ్ మానేశామంటే చెప్పాడు, వాళ్ళ అబ్బాయి 5వ క్లాస్ చదువుతున్నాడండి, అతన్ని ఒక హాస్టల్లో జాయిన్ చేయమన్నాడు. సరే నేను చేస్తా అని చెప్పాను. హాస్టల్ అది ఓపెన్ అయింది, జూన్లో జాయిన్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళు చెప్పారు అది ఇంగ్లీష్ మీడియం, ఈ అబ్బాయి తెలుగు మీడియం. మరి తెలుగు మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం కష్టం కదా. సరే 5వ తరగతి అంటే ఒక తరగతి తగ్గించి 4 వేయచ్చు. అయితే వాళ్ళు చూసి చెప్పారు అది వీలు పడదు బ్రదర్ అన్నారు. ఎందుకనంటే మళ్ళీ నేను రికమెండ్ చేశాను, అయ్యో చేసుకోండి మా చర్చికి వచ్చేవాళ్ళు అని చెప్తే ఆ గట్కేసారు. ఏం చేశారంటే 5వ తరగతి అంటే వాళ్ళు ఎందుకైనా అని చెప్పి ఎగ్జామ్ పెట్టారండి చూద్దామని. ఆ పిల్లోడికి ఎగ్జామ్ పెడితే వాడు 2వ తరగతి కూడా పనికిరాడన్నాడు. అది బిస్మిల్లా స్టడీ అది. కనుక ఏం చేస్తావాడు. ఇక ఆయన ఏంటాడంటే నువ్వు జాయిన్ చేయలేదు నన్ను హాస్టల్లో నా పిల్లోడిని అని చర్చ్ మానేశాడు. అంటే ఏంటంటే అతడు చర్చికి వచ్చింది దేనికంటే ఇదిగో ఇలాగండి, అంటే ఏదో ఒక ఆ యొక్క స్వార్థము ఒక మేలు కొరకు వచ్చాడు. బైబిల్ చెప్తుంది అట్లాంటి వాళ్ళు చర్చికి వస్తే ఏమీ జరిగేది లేదు, ఒరిగేది లేదండి. వెళ్ళిపోతేనే బెస్ట్, ఇంకా కొత్త వాళ్ళని వస్తారు మంచి. నేను ఇంకా మళ్ళీ ఎప్పుడు అడగలేదు చేయలేదండి. ఇలాగ నేను ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరకు వచ్చి భక్తి అనే కొత్త బట్ట వేసుకొని వచ్చాడండి అంతే. అంతకుముందు భార్యను కొట్టేవాడు చర్చికి వెళ్తుంటే కూడా. అలాంటి వాడు ఈరోజు మారితే నేను ఎట్లా ఇది. దేవుడు మాత్రం తొందరగానే ఆ యొక్క చిరుగు తీసి చూపించేసాడు, పోరా పొన్ను అని. నీకు లేదు భక్తి లేదు. యాకోబు కూడా ఆశీర్వాదం పొందాలంటే తన పాత మోసపు బ్రతుకు నొతుక్కునేదాకా అతడు అంటాడు. ఒకరోజు ఆ యొక్క 20 years ఫ్రస్ట్రేషన్లో తన భార్యలతో కూర్చొని ఏడుస్తున్నాడు. నేను పగలు ఎండకు ఎండాను, రాత్రికి మంచుకు తడిశాను. 20 ఏళ్ళు మీ నాన్న నన్ను దోచుకున్నాడు తప్ప ఎప్పుడైనా సరిగ్గా ఇచ్చేశాడు. ఈరోజు కూడా ఇంట్లో నాకు సిగ్గు లేకుండా నన్ను మాట్లాడుతున్నారని ఫ్రస్ట్రేషన్తో మాట్లాడాడండి. వెళ్ళిపోయాడు ఇంట్లోంచి, మామ ఇంట్లోంచి. ఈరోజు వరకు చెప్పండి ఇలాంటి వేషాలతో ఎలాగున పాత గుడ్డలకు పాత బ్రతుకుకి ఈ కొత్త వేషాలు వేసి కదా కళ్ళకు మోసం చేసి ఆ తండ్రిని మనం ఏదైనా ఇచ్చేయగలుగుతామా? దేవుడు ఒక్కటే మన బ్రతుకులు అడుగుతాడు. నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ దేవుడిని చేయగలుగుతావా? దేవుడి మందిరంకి వచ్చి ఆయన మోసం చేయగలుగుతావా? ఆనాడు నీ కన్న తండ్రికి దృష్టి మందమైపోయింది, కరెక్టే అది. కానీ అతను కూడా దేవునిలో సరిగ్గా ఉంటే అది సెట్గా అయ్యేది కాదు, అదే ఫాల్ట్ అయ్యేది కాదు. ఈ కళ్ళు దేవుడి కళ్ళు ఇక్కడ నిలబడి చూస్తుంటాయండి. కళ్ళు ఎవరికి ఇచ్చాడు? మనకు భూమి మీద ఉన్న 700 మందికి కళ్ళు ఆయనే ఇచ్చాడు. ఏదో కొద్దిమంది గుడ్డి వాళ్ళని వదిలేసేసేయండి. ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి పశువుకు కన్ను ఇచ్చాడండి. కన్నిచ్చి కను దృష్టి కూడా ఆయన ఇచ్చాడు. కన్నుండి కను దృష్టి ఉన్న వెలుతురు లేకపోతే ఏమీ కనపడదు. మళ్ళీ వెలుతురు కూడా ఆయన ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు అండి. మళ్ళీ 100,000 లక్షల పక్షులకు లేకపోతే పశువులకు కళ్ళు ఇచ్చాడండి. అవి కూడా కళ్ళతో చూస్తున్నాయి, గడ్డి ఏదో గాద మీద చూస్తున్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులకు కళ్ళు ఇచ్చాడండి. ఎంత కళ్ళు! ఆ యొక్క ఈగలు అయితే 1 kilometer పైనుంచి చూస్తుందంట అండి. మీరు స్టడీ చేసి చూడండి. ఆ యొక్క డేగ కళ్ళు అంటారు కదా, అది 1 kilometer నుంచి పైనుంచి కింద ఏది ఉందో ఆ యొక్క ఎలుక పాకినా అది పట్టుకుంటుంది. అది అంత పవర్ఫుల్ ఐస్ ఇచ్చాడు. పోనీ నీళ్ళల్లో మనకు నీళ్ళల్లో కళ్ళు కనపడవు కదా, అంతా కళ్ళల్లో నీళ్ళు వెళ్ళిపోతుంది. నీళ్ళల్లో జలచరాలకు కళ్ళు ఇచ్చాడండి, చేపలకు. ఇంత కనులను చేసిన దేవుడు ఆయన దగ్గర మనం వచ్చి మోసం చేయగలుగుతామా? నీ పాత జీవితానికి కొత్త బట్టలు తీసుకొని వచ్చి దానితో నువ్వు ఆశీర్వాదాలు పొందగలుగుతావా? కొత్త జిమ్మిక్కులు ట్రిక్కులతో పొందగలుగుతావా? నాట్ పాసిబుల్ అండి. దేవుడు చెప్తున్నాడు ఇది అసాధ్యం. కనుక యేసన్నాడు నాది కొత్త బోధ. మీ పాత జీవితాన్ని వదిలిపెట్టుకోవాలి, అప్పుడే నేను దీవిస్తాను. మీ యొక్క యోహాను శిష్యులు ఎవడెవడి శిష్యులో ఉపవాసం ఉంటారు, అది చేస్తారు, చేతులు కడుక్కుంటారు, లేదు నా దగ్గర. స్టాప్ ఎవ్రీథింగ్ అండ్ స్టార్ట్ ఫ్రెష్. మొత్తం ఆపారేయాలి. నేను కొత్త జీవితాన్ని మీకు ఇస్తానని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందండి ఇప్పుడు నేను చెప్తున్నది? యాకోబు యొక్క బ్రతుకు చెప్పాను. తన పాత మోసపు బతుకుకి తల్లితో కలిసి ఒక కొత్త ప్యాచ్ వేసి ఆశీర్వాదాలు పొందాలనుకున్నాడు. ఆశీర్వాదాలు పొందలేదు కానీ 21 ఏళ్ళు బ్రతుకు వ్యర్థంగా బతికాడు. తర్వాత అతడి బతుకులో ఎబ్బోకు రేవుకొచ్చిన తర్వాత మారాడండి అతను. ద ఓల్డ్ లైఫ్ అట్ ద జబ్బోక్ కదండి, హీ జస్ట్ బరీడ్. అప్పుడు వస్తుంది కనుక మనం అది వదిలిపెట్టి బైబిల్ అంటుంది మరి పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడము మనం చేయకూడదు. కొత్త సంవత్సరం పెట్టుకో, కొత్త క్యాలెండర్, కొత్త బట్టలు వేసుకోండి. ఇప్పుడు వాలంటీర్స్కి కొత్త బట్టలు కదా, వేసుకోండి, తప్పులేదు కదా. ఎవరేదన్నా పెట్టుకున్నా కానీ దేవుడు అంటే ఆ కొత్త వాటితోటి ఏమీ రాదు. కానీ నేను బైబిల్లో ఒక చాలా బ్రీఫ్గా చెప్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం తీయండి. ఇక్కడ దానికి క్వైట్ ఆపోజిట్ లైఫ్ చూపిస్తాను. ఒక 5 నిమిషాలు చాలు. మీ మనసులో పెట్టుకోండి, కొత్త సంవత్సరం వస్తే మనకు దీవెన కదా, కొత్త బట్టలు, ఇవన్నీ కొత్త క్యాలెండర్లు రావచ్చు. కానీ దేవుడు మాత్రం ఆయన అంటాడు పాత బట్టకు కొత్త మాసిక వేయొద్దు, మీరు చేద్దా పని అన్నాడు తన దగ్గరకు వచ్చేవాళ్ళకు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువు ఆయన ఒకసారి 4వ వచనం, జాన్ ద గాస్పల్ 4:4, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక
యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారునకు ఊరికి వచ్చాడు. యేసు ప్రభు ఎప్పుడైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ తప్ప ఆయన బైపాస్ కొట్టాడు, షార్ట్ కట్లు కొట్టాడు. యేసు ప్రభువుకు ఉన్న ఒక పెద్ద ఇది ఎందుకనంటే లైట్ పాసెస్ కదండి. లైట్ ప్రాపర్టీస్ ఎవరైనా చదివితే ఫిజిక్స్లో ఇంజనీరింగ్లో చదివితే ఎట్లా పోతుంది, అది స్ట్రైట్గా వెళ్తుందండి. యేసు ప్రభు నేను లోకానికి వెలుగు అన్నాడు కదా, నేను లోకానికి వెలుగు కానీ నేను వంకర టింకర వెలుగును అన్నాడండి, అనలేదు. ఈ కోట్ల మంది దేవుళ్ళు ఎవడైతే అని చెప్పుకుంటాడో ఎవ్వడికి వెలుగు లేదండి. అన్ని అడ్డమైన మార్గాలు దేవుళ్ళు అని చెప్పుకునేవాళ్ళు కనుక ఇక వాళ్ళ గురించి ఎత్తుకుంటే మనకు అవసరం లేదు. బైబిల్ అది చెప్తుంది, యేసు ప్రభు వెలుగు, ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్. తన శిష్యులను తీసుకున్నాడు, శిష్యులు వెళ్ళాలి. వాళ్ళు మరి యేసు ప్రభుకున్న డబ్బులకు రథాలు గుర్రాల మీద వెళ్ళగలిగేవాడు యేసు ప్రభు, గుర్రాల మీద రథాల మీద కదా. ఈరోజు కూడా పాస్టర్లు ముంగడ కార్లలో బాం పోతూ ఉంటారు కదా, అదంతా కూడా వెర్రితనం కనుక నడవాల్సి వస్తే నడవాలండి కదా. చెప్తున్నాను, 20 సంవత్సరాల క్రితం నేను సైకిల్ దొక్కి వరంగల్లో కొడకండ్ల ప్రాంతంలో రోజు ఒక ఊరిలో సినిమా వేసేవాడిని. ఒక సైకిల్ దొక్కి ప్రొజెక్టర్ కట్టుకొని వెళ్ళేవాడిని. సో ఆ రోజైనా ఈ రోజైనా దొక్కుతాను నేను సైకిల్. యేసు ప్రభు ఆయన ఖాళీ నడకనే వెళ్తున్నాడండి, అంతేగా. ఆయన మంచి మాదిరి మనకు కనుక. ఆయన మేఘారుడై వెళ్ళగలడు, మేఘములను వాహంగా చేసుకొని, వాయువులను దూతలుగా చేసుకొని, అగ్ని జ్వాలను తన పరిచారకులు చేసుకొని, గాలి గమనంలో రెక్కల మీద తిరగలిగిన దేవుడు నడుస్తున్నాడండి. నడుస్తుంటే ఈ శిష్యులు సమరే దాకా వెళ్ళగానే యేసుప్రభా ఇట్లకెళ్ళి రామ్ మేము, ఎందుకు ఇక్కడ అంటరాని వాళ్ళు ఉన్నారు అని చెప్పి బైపాస్ అండి చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ యేసుప్రభు అన్నాడు, మీరు నన్ను వెంబడిస్తే నా మార్గం మాత్రం ఒకటి, నాకు అంటరాని వాడు ఎవడు లేడు కదా, నాకు అంటరాని వాడు ఎవడు, నా బిడ్డలంతా సృష్టి చెడిపోయారు, పాపంలో పడిపోయారు, నేను బాగు చేసుకుంటా, కానీ మీరు ఆ బ్రాండ్ వేసి అంటరాని వాళ్ళు అంటాండి అయితే మీరు నా మార్గంలో రావద్దని చెప్పాడు. యేసుప్రభు శిష్యులు తప్పదు కనుక యేసుప్రభు ఆయనతో వెళ్ళారు. సో యూదయలో నుంచి గలిలయ అని ఉంటుంది కనుక, అంటే సౌత్లో ఉన్న యూదయ ప్రాంతము ఒక ప్రావియన్స్, ఒక రాష్ట్రము, మధ్యలో సమరయ ఉంటుంది, పైన గలిలయ ఉంటుంది. మ్యాప్ తీస్తే అట్లే ఉంటుంది. సో వీళ్ళు యూదయలో నుంచి గలిలయకి వెళ్ళాలంటే సమరయలో నుంచి వెళ్ళారు తప్ప బైపాస్ కొట్టలేదండి. వెళ్ళే వరకు అక్కడ మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నము మరి అంత దూరం నడిచే వరకు దాహం వేసింది. ఒక బావి చూశారు ఊరి బయట, బావి దగ్గర కూర్చున్నాడు యేసుప్రభు. కూర్చున్న తర్వాత ఏమైపోయిందంటే ఆ యొక్క శిష్యులకు మరి ఆకలి ఎక్కువ, పని ఏం పెద్ద ఉండదండి, పని ఏం పెద్ద ఉండదు. కొంతమంది ఊరికేనే ఆకలి, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మళ్ళీ పని అంటే ఏమి ప్లేట్ల శబ్దం రావాల్సిందే, పని ఏమి ఉండదు, కానీ ఆకలి తరచుగా ఉంటుందండి. మరి ఆకలికి ఎన్ని మందులు తింటారో తెలియదు, తినడానికి తినరు, మళ్ళీ ఆకలికి మందులు తినడం. అట్లా శిష్యులకు కూడా ఏం పెద్ద పని చేశారండి, ఆకలేస్తుంది. అలా ఆకలేస్తుంటే దేవుడు ప్రభు చెప్పాడు, పొండి మీరు పోయి ఊర్లో కొనుక్కోమని. యేసు ప్రభు వాళ్ళని ఊర్లోకి పంపిన అదే టైంకి ఆ బావి దగ్గరకు ఒక స్త్రీ వచ్చిందండి. స్త్రీ వచ్చిన తర్వాత ఆ స్త్రీని చూసి యేసు ప్రభు అన్నాడు, అమ్మా నాకు దాహమేమో అన్నాడు. అయితే ఆమె ఏం చేసిందంటే ఒకవేళ బురకా వేసుకుందామో తీసి ఉంటుంది, తీసి కోన్ పూచా ఎవరు అడిగారు చూసిందండి. చూస్తే అక్కడ ఆయన యూదుడు, ఆయన వేషధారణ డైరెక్ట్గా అండి ఏమని తెలుసా, నీవు యూదుడవు, చూస్తే మేము సమరయలో, యూదులు సమరయలతో సాంగత్యం చేయరు కదా, అసలు మేము నీళ్ళు ఇస్తే తాగుతారా మీరు, మేము నివసిస్తున్న స్థలములో అడుగుపెట్టరు మీ యూదులు, ఈవెన్ ద డోంట్ స్టెప్ ఇన్ అవర్ ల్యాండ్, నువ్వు నీళ్లు తాగుతావా, టూ మచా అని అంది. లేదమ్మా నిజంగా అడుగుతున్నాను అని యేసుప్రభు వెంటనే ఏం చేశాడంటే, నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో ఆయనను నువ్వు అడిగితే ఆయన నీకు జీవజలం ఇస్తారు. జీవజలం అంటే ఇంపోర్టెడ్ వాటరా, ఇక్కడ దొరుకుతుంది అంటే అడిగింది. ఆ తిలము తాగితే ఇక దప్పిగా వేయదు. ఏమనుకుంది, ఈరోజు నా ముహూర్తం ఏమో బాగుంది, చాలా మంచి లక్కీ లాటరీ తగిలింది, ఎవరో మాయ చేసే జలం ఇస్తుండొచ్చు అని వెంటనే అడిగింది. సరే ఇచ్చేసేయండి, రేట్ ఎంత అని అడగలేదు, మాట్లాడింది. అడిగితే యేసుప్రభు అన్నాడు, ఇస్తాను నేను, కానీ ఒక కండిషన్, పోయి మీ ఆయనని తీసుకొని రా అంది, మీ పెనిమిటిని తీసుకొని రా. ఆమె అంది, నాకు పెనిమిటి లేడు అన్నది. అయితే యేసుప్రభు నీకు 5 ఉన్నారన్నాడు. 5 ఉన్నాడంటే ద్రౌపదేనా కదా, మన భాషలో అనుకుందా, కాదు ద్రౌపది అది వేరే స్టోరీ, మహాభారతం వేరే, పూర్తి వేరే స్టోరీ అది. ఇక్కడ 5 ఉన్నారంటే ఆమె బతుకు వేశ్య, కులట, బతుకు సరిగ్గా లేదు కనుక చెప్పంగానే యేసుప్రభు చెప్పంగానే ఆమెకు చాలా ఆశ్చర్యం వేసి, మరి నీళ్ళు ఎట్లా ఇస్తావు, నీ దగ్గర బొక్కెం లేదు, నీ దగ్గర తాళ్ళు లేదు, అది ఇది అంటా ఉన్నాడు. యేసుప్రభు మెల్లగా ఆమె అమ్మ బొక్కిన తాళ్లతో కాదు, బతుకుకు అందనంత లోపలికి వెళ్ళిపోయావు, నువ్వు పాతాళానికి వెళ్ళిపోయావు, ఏ బొక్కనేసి నిన్ను బయటికి లాగేది లేదు, ఏ తాడు అందదు, పాతాళంలో ఉన్నావు పాపంతో,
నిన్ను పైకెత్తుతాను చేస్తానని చెప్పి దేవుడు అక్కడి నుంచి మనకు కటాఫ్ చేశాడు. ఆమె కొద్దిసేపు మాట్లాడింది, యాకోబు బావి, నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా, అది ఇది అని చెప్తే ఇవన్నీ కాదు, అసలు నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్యాను, మసీహా అనగానే అప్పుడు ఆమె అర్థం చేసుకుంది. మనకు చాలా మాటలు రాయలేదండి. కన్నీళ్లతో పశ్చాత్తాపడి పాదాల మీద పడి ఆమె పశ్చాత్తాపం పొందిన తర్వాత దేవుడు ఆమెకు రక్షణ ఇచ్చాడు. అదంతా దేవుడు స్టోరీ రాశాడు. ఒక్కటి మాత్రం బైబిల్ చెప్తుందండి. ఇది స్టోరీ అందరికీ తెలుసు. యేసుప్రభు తన శిష్యుల ముందు ఈమె బతుకుని ఎండగట్టలేదు, బయట పెట్టలేదు కనుక చాలా మంచిది. చాలామంది ఈరోజు కదండి ఒకళ్ళు వినేటట్టు ఇంకోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది యేసుప్రభు బిడ్డలకు అస్సలు ఉండకూడదండి. అది నీచమైన పచ్చి చెత్త బుద్ధి కనుక అట్లాంటి వాళ్ళు ఈ చర్చలో ఎవరు ఉండకూడదండి. నువ్వు వెదిటితో మాట్లాడలేకపోతున్నావు, కానీ వీళ్ళని ఉద్దేశించి మాట్లాడుతుంటారు, ఇండైరెక్ట్ కొడుతుంటారండి కదా. బ్యాట్ ఇటు కొడితే బాల్ అటు పోతుంటుంది. ఏం చేయాలి అట్లాంటప్పుడు? అదే బ్యాట్ తీసుకొని ఉతకాలి కదా. తప్పండి, ఎప్పుడు మాట్లాడద్దు అట్లా. యేసుప్రభు అట్లా చేయలేదండి కదా. ఆయన ఎంత ఇదిగా నేరుగా కదా ఆమె ఉంది, ఆ యొక్క శిష్యులను ఏమి విననివ్వలేదండి. అంత మంచి దేవుడు కనుక మనం ఏది మాట్లాడాలన్నా మైత్రి మాట్లాడాలి, కానీ వాళ్ళ సిగ్గు, వాళ్ళ పరువు, వాళ్ళ యొక్క బాధ పెట్టేటట్టు ఇతరుల ముందు మాట్లాడకూడదండి, అస్సలు మాట్లాడకూడదు కదా. మనకు తెలుగులో పెద్ద సామెత ఉంది కదా, మొగుడు కొట్టాడని ఏడవలేదంట, ఎవరు చూశారు ఏడ్చిందంట. అట్లా చాలాసార్లు ఆ బాధ ఎక్కువ ఉంటుందండి కదా. ఎవరో కొట్టారు, మూడు కొట్టాడు అనుకో ఏం పర్వాలేదు కదా, కానీ తోటికోడలు చూసిందంటే అది సిగ్గాదు కనుక. అట్లనే చాలాసార్లు ఈ మనిషికి భూమి మీద తను దేవుడితో మాట్లాడితే ఎంత ఆనందమో, దేవుడు కూడా అంతే ప్రైవసీగా పెడతాడండి. నీ విషయాలు ఏం బయట పెట్టాడు. ఒక్కళ్ళు కాదు 12 మంది శిష్యులు ఒక్కళ్ళు లేడండి అక్కడ. అలాంటిది మనం కూడా ఎవరితో మాట్లాడితే వాళ్ళ ముందు వీళ్ళ ముందు మనుషులు అవమానించినట్టు మాట్లాడకూడదండి. అది 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 శాపం, అది భూమి మీద, అది సాతాను స్వభావం. డైరెక్ట్ మాట్లాడు ఒక్కళ్ళు ఉన్నప్పుడు, ఏదున్నా చెప్పేసి బస్ అది. కానీ వాళ్ళ ముందు చూసి ఇంక ఇన్సల్ట్గా, ఇంకా అవమానకరంగా చేస్తే బ్రతుకులు ఈ భూమి మీదగా అవి ప్రేమ బంధాలు, అనుబంధాలు పచ్చిగా తెగిపోతాయండి. ఒక కులటను దేవుడు ప్రేమించి తన ప్రేమ బంధంలోకైనా తెచ్చుకోవటానికి హీ యూజ్డ్ ఏ ప్రైవసీ యూజ్ చేశాడు. నువ్వు భర్తను తిట్టు, భార్యను తిట్టుకో, పిల్లల్ని తిట్టుకో, ఎప్పుడైనా కానీ అందరి ముందు తిట్టకూడదండి. అది అలాగున దేవుడు చెప్తున్నాడు కనుక వినండి, బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెషన్స్ ఈ సంవత్సరం 10 years తర్వాత మొదలు పెడతాను. భర్తలు, భార్యలు, పిల్లలు ఎట్లా ఉండాలి, ప్రపంచంలో కొన్ని 100 బుక్స్ రాసి చేస్తున్నారు. సంఘానికి అంతకంటే గొప్ప శక్తి ఉంది, మనం నేర్చుకోవట్లేదు కనుక. ప్రైవసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా తప్పు. మనం ఎవరిని కూడా అలాగ యేసు కూడా అవన్నీ మనకు రాయలేదు, రాయగలిగి రాశాడు. ఒక్కటి మాత్రము ఆమె ఒకటి ఇష్టపడింది, నా ఈ శాపపు పాప బ్రతుకులో నాకు విడుదలేంటి. యేసుప్రభు చెప్పింటాడు, నువ్వు ఈ బతుకు వదిలిపెట్టాలి, ఇక నువ్వు బతకనక్కర్లేదు, నీకు మరి ఎట్లా నా పాపాలు ఎట్లా పోతాయంటే ఆమెకు మెల్లగా దర్శనం ఇచ్చి ఉంటాడండి. యేసుప్రభు దర్శనం ఆమె చూసి ఉంటుంది. ఆయన పక్కలోంచి గాయం, రక్తం కారిపోతుంటే, యేసయ్యా దీని కొరకే, అవునమ్మా నేను దాని కొరకే వచ్చానని, వేశ్యలు చేసే ప్రతి పాపానికి కూడా నేను శిక్ష భరించడానికి వచ్చాను అని యేసు చెప్పినాక ఆమె పశ్చాత్తాపడి ఉంటుందండి. పడి యేసు ప్రభుని అంగీకరించేసింది. అంగీకరించడానికి ఏం జరిగిందంటే, ఈరోజు మన మెసేజ్ కాంటెక్స్ట్లో బైబిల్లో అదే చాప్టర్లో ఉంటుంది చూడండి. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది 4వ అధ్యాయంలోనే. దేవుని యొక్క వాక్యము 39, నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయనందు విశ్వసించారు. చప్పట్లు కొడదామండి గట్టిగా. ఎంత మార్చేశాడండి దేవుడు ఆమె బ్రతుకుని. ఊరిలోంచి వచ్చినప్పుడు ఒక వేశ్య కులట, కానీ ఇప్పుడు ఆమె బ్రతుకు పాత బ్రతుకు, రోత బతుకు ఆ బావి దగ్గర పాతి పెట్టేసుకుందండి. కొత్త జీవితం ఇచ్చాడు ఆమెకి యేసు ప్రభు. లేచి ఊరిలోకి వెళ్ళి అనేకులను తీసుకొని వచ్చింది. వాళ్ళు విశ్వాసం ఉంచారంటే దేవుడు మనకేం చెప్తున్నాడంటే, నీ పాత బ్రతుకుకు ఈ సంవత్సరం కూడా కొత్త బ్యాచ్లు వేయద్దు. పాత బతుకు వేశ్య బ్రతుకు ఆమెది, పాత బతుకు రోత బతుకు, పాత బతుకు భయము బతుకు, పాత బతుకు అవమానం బ్రతుకు, పాత బ్రతుకు పొద్దున్నే స్త్రీలతో వచ్చి బావి దగ్గర నీళ్లు పట్టుకోలేని బతుకు. ఆ స్త్రీనే సమాజంలోకి తీసుకెళ్ళి ఆ ఊరిని రక్షించడానికి కూడా వాడుకున్నాడండి. ఇక్కడ ఊరిలోకి వెళ్ళింది, యాకోబు ఏం చేయాడు, ఊరిలోంచి పారిపోయాడు. ఎంత తేడా ఉంచండి. మళ్ళీ ఈమె ఏ బావి దగ్గర ఉంది, వాళ్ళ పితరుడు యాకోబు బావే. ఎంత అంటే ఆ యొక్క కోయిన్సిడెన్స్ అండి, ఆలోచించండి. ఎవరో కాదు ఈ యొక్క సమరయ స్త్రీ కూడా, యూదులు పితరులు కదా. ఇప్పుడు మనంతా భారతీయులం కదా, ద్రావిడ్లమో ఆర్యులమో అయి ఉంటాం కదా, అంతే కదా. మనం ఆర్యులమైతే కాదులేండి, ఆర్యులు నార్త్ ఇండియాలో ఉంటారు, ద్రవిడ్లం మనమంతా. ద్రవిడ్ల ఆ యొక్క మరి మనుషులకు జాతికి పుట్టిన వాళ్ళమే మనం కూడా. అలాగనే ఖచ్చితంగా ఆమె యాకోబు బావి దగ్గరే ఉంది.
ఒకప్పుడు యాకోబు వేషమేసి పాత బతుకుకి కొత్త మ్యాచ్ వేసడానికి ట్రై చేసి ఇంట్లోంచి పారిపోయాడు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఈమె పాత బ్రతుకుని సమాధి చేసి ఆమె ఊరిలోకి వెళ్ళగలిగింది. తల దించుకొని వచ్చేది, ఇప్పుడు తల ఎత్తుకొని చెప్తుందని ఆ బ్రతుకు మారిపోయింది. దేవుడు ఈ రోజు వరకు అడుగుతున్నాడండి మన బ్రతుకుల్లో, ఈ రోజు వరకు చర్చస్కి వచ్చి కదా ఎన్ని సంవత్సరాలు వచ్చినా కొత్త సంవత్సరం కొత్త క్యాలెండర్ తీసుకొస్తుందండి. కొత్త సంవత్సరం కొత్త ఆకులు చిగులు రావచ్చు. కొత్త సంవత్సరం రాజకీయ నాయకులు కొత్త ఆశలు పెట్టవచ్చు. కొత్త సంవత్సరము కొత్త కొత్త ప్రోగ్రామ్ చేయొచ్చు. కానీ ఈ పాత బతుకు అనేది లైట్గా అడ్జస్ట్ చేసేది కాదండి. పూర్తిగా తీసివేస్తేనే దేవుడు కొత్తది ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు పాత బతుకు. నేను చెప్తున్నా, నిన్న కూడా అనోజ్గూడలో చర్చిలో చెప్తూ నాకు దేవుడు ఇచ్చాడు కృప. ఏదైనా చెట్టును చూడండి మీరు, ఆ యొక్క మామిడి పండుని చూడండి. మామిడి పళ్ళన్నీ కాసిన తర్వాత ఒక మామిడి పండు అది ఫస్ట్ ఏముంటుంది, పువ్వు ఏమవుతుంది, పిందె పోయి కాయ పోయినాక పండు కదా, 4 స్టేజెస్. సో పువ్వు పిందె కాయ అయిన తర్వాత కాయ పండు అవుతున్నప్పుడు ఆ కాయలో నుంచి, ఇది కాయ అనుకోండి, దాంట్లోంచి ఒక మొలకలు ఇట్లా బయటకు వచ్చి ఆ చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు స్టార్ట్ అవుతుందా? ప్రకృతిలో అవుతుందా అండి? అది కాదు. పండు అయితే రాలిపోయినా పర్లేదు, కోసుకొని మామిడి పండు అంతా తినేసినాక ఆ విత్తనాన్ని విత్తితే అదేమవుతుందండి, అప్పుడు ఫలిస్తుంది. ఇదే బైబిల్లో చెప్తున్నాడు యేసుప్రభు. ఈరోజు యాకోబులాగా అడ్జస్ట్లు చేసుకుంటే ఇంకొక 10 ఏళ్ళు వేస్ట్ అయిపోతుంది. ఈ 10 ఏళ్లలో ఏం మిగులుతుంది? దేవుడికి వ్యధ, మనకు ఆ యొక్క శాపమే మిగులుతుంది. ఎందుకు 10 ఏళ్ళు వ్యధ అంటే, అందరూ అనుకుంటారు వీళ్ళు చర్చకు పోతున్నారు దేవుని బిడ్డలుగా, ఏం మారట్లేదు, ఏమి చేంజ్ లేదు. దేవుడికి ఏమో తన కార్యం పట్ల మన జీవితాల్లో అవమానం మిగులుతుంది. నువ్వేం చేస్తున్నావు? చర్చ్ మార్చుకోవడాలు, అవి మార్చుకోవడాలు, ఏం మార్చినా ఏమీ లేదు కదా. యాకోబు ఏం మార్చుకున్నాడండి? డ్రెస్ మార్చుకున్నాడు కదా. యాకోబు ఏం మార్చుకున్నాడు? పేరు మార్చుకున్నాడు. యాకోబు ఏం మార్చుకున్నాడు? కొంచెం స్వరం మార్చాడేమో. యాకోబు ఏం మార్చాడంటే అంతా అబద్ధాల పుట్ట. దేవుడు అంటాడు ఎన్నేళ్ళకైనా రాదు, కానీ బైబిల్ అంటుంది కొత్త జన్మ ఇస్తానని చెప్తున్నాడు. 2 వచనాలు 2 కొరింథీ 5:17 చూడండి. 2 కొరింథీ 5:17లో అందరికీ నోటికి వచ్చి ఉండాలి ఆ మాట, న్యూ టెస్ట్మెంట్ కనుక. కాగా ఎవడైనను క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి అని దేవుడు వదిలిపెట్టాడు. తర్వాత ఏమి రాశాడు చదవండి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. యాకోబు తన పాత బతుకు మార్చుకోలేదు కనుక 20 ఏళ్ళు శ్రమ పడ్డాడు. సమరే స్త్రీ తన బతుకు కదా పాతవి గతించినాయి గనక దేవుడిచ్చిన క్రొత్త జీవితంతో తన సమరయ ఊరిని రక్షించగలిగి. 2వది రెఫరెన్స్ రాసుకోండి, ఆ యోహాను 12:24 కూడా బైబిల్ చెప్తుంది మన జీవితాలలో పాతది అనేది తీసుకొని దానికి పాత బట్టకు కొత్త మాచికలు ఇయ్యద్దు. అది దేవుడు అంటే అది ఆయనకి ఇష్టం లేదు. ఏం కావాలి పాతది అంటే అక్కడ చెప్తున్నాడు. గోధుమ గింజ, జాన్ 12:24, గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించింది. ఇట్ షుడ్ డై కదా, అది చావాలి. సో మన పాత రోత ప్రాచీన మతానుసారమైన డినామినేషన్ ఈ లోకంలో అది కూడా ఒక పెద్ద డివిల్ తయారైంది ఈరోజు. డినామినేషన్ కనుక ఆ యొక్క భక్తి దేవుడు అంటాడు దాన్ని సమాధి చేసేసే బిడ్డ, నీకు నేను కొత్త జీవితాన్ని ఇస్తానన్నాడు. అందరం లూకా సువార్త 23 తీసి 23:39 చదివి ప్రార్థన చేస్తాను. అందరి యొక్క మాట నాతో చదివితే వింటే పర్వాలేదు, చదవకపోయినా పర్లేదు. లూకా 23:39, వ్రేలాడవేయబడిన నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుమో మమ్మును రక్షించుమన్నాడు. బైబిల్ మూసేద్దాము, ప్రార్థన చేద్దాం తలలు వంచి. సిలువలో దొంగ ఒకడు, వాడు కూడా ఇలాగునే తన పాత బతుకుకు ఒక కొత్త ప్రార్థన తగిలిచ్చాడండి. సిలువలో పాత బతుకు వాడిది, సిలువ వేయబడుతున్న బతుకు, రక్తం కారుతున్న బతుకు, అవమానకరమైన బతుకు, ప్రాణం పోతున్న బతుకు. సిలువలో వాడు చిన్న ఒక మాసిక వేసుకున్నాడండి. ఏంటో తెలుసా? అది క్రీస్తు అని పిలవడం, క్రీస్తు వైపు తిరిగినట్టు ఇచ్చాడు. చిన్న కొత్త ప్యాచ్ వేస్తున్నాడు వాడు, ఒక మాసిక వేస్తున్నాడు. ఏంటంటే నీవు నన్ను రక్షించు, ప్రార్థన అనేది. అంతేకాదు వాడు దేవుని భక్తిని కనపరిచినట్టు తిరిగాడు. యేసుప్రభు ఏమీ స్పందించలేదండి. ఇలాగున మన బ్రతుకుల్లో కూడా సమయము, కాలము, ఏండ్లు వ్యర్థం చేసుకునే కంటే ఆ యేసుక్రీస్తుకి మన పాత జీవితాన్ని ఇచ్చేస్తే కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఈరోజు బిడ్డలు ఎప్పుడు పుట్టినా కొత్త బిడ్డలే పుడుతున్నారు. ఎప్పుడు చెట్లకు కొత్త చిగురు వస్తుంది. మరి దేవుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడండి మనకి? పాతది వదులుకోవటానికి ఇష్టపడట్లేదు. మత్తయి సువార్త 9:16 తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చూడండి.
ఆ యొక్క పాత గుడ్డకు కొత్త మాసిక వేయద్దు, నీ పాత బ్రతుకుకు కొత్త వేషాలు వేయద్దు. ఆ వేషాల్లో ఈ భక్తి కూడా ఒకటి కనుక వద్దు వద్దు వద్దు. నీ పాత బతుకును చంపేసేయి, నీ పాత బతుకును వదిలేసేయి, నీ పాత బతుకుని పూడ్చేసేయి, నీ పాత బ్రతుకును పూర్తిగా అసహించుకో. దేవుడు ఒక వేష్యను తీసుకొని ఒక ఊరిని రక్షించగలుగుతున్నాడు. కానీ ఈరోజు ఆ యొక్క వేషధారులతో ఒక్క వ్యక్తిని రక్షణలోకి నడిపించలేకపోతున్నాడు ఆయన. ఎందుకంటే పాపం మీద వాళ్లకు కొంతో అంతో మక్కువతో దాంట్లోనే కొనసాగుతున్నారు. కానీ ఈరోజు మన బోధ ఏంటంటే, ఈ సంవత్సరం కూడా నీకు నిష్ప్రయోజనం కాకూడదు అనుకుంటే బిడ్డ నీ పాత జీవితాన్ని వదిలేసేసేయి, దాన్ని సమాధి చేసేసి. కనుక నువ్వు యేసు వైపు తిరిగినట్టుగా, ప్రార్థన చేసినట్టుగా, ఆయనకేదో ఇచ్చినట్టుగా కాను, ఏం వేస్ట్ దేవుడు అంటాడు. అవన్నీ ఏం అక్కర్లేదు దేవుడికి. నీ లైఫ్ కావాలి, నీ జీవితం కావాలి ఆయనకి. కనుక 600 మంది సైనికులతో కొట్టబడుతూ మన పాత ఆ యొక్క క్రియలను తీసివేయటానికి యేసు చేతిలో కొత్త మేకులు కొట్టారండి. కొత్త మేకులు కొట్టారు. ఇంతకుముందు ఎవ్వడికి కొట్టలేదు ఆ మేకులు. కొట్టి రక్తమొచ్చటాడు చేశారు. దేవుడు అంటాడు, బిడ్డ నీకు కొత్త చేతులు క్రియలు ఇవ్వటానికి మై హ్యాండ్స్ వర్ పియర్స్డ్, నా చేతులు అలాగున పొడవబడ్డాయి. నువ్వు నమ్ము, నేను చేస్తాను, నేను బాగు చేస్తాను. మన యొక్క తప్పుడు మార్గాలకు కొత్త మేకులు, మన పాత రోతం మత మార్గాలలో నుంచి మనం బయటికి రావటానికి ఆయన కాళ్ళలో మేకు కొట్టారండి. కొత్త మేకు కొట్టారు. ఆహా, వెలవెల్లలాడి తట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? మళ్ళీ నీ పాత మార్గాల్లో కొంచెం అడ్జస్ట్ చేసి నడిపించడానికి కాదు, టు గివ్ ఎ న్యూ వే, కొత్త మార్గంలోనే నడిపించడానికి ఆయన కొత్త మేకులతో ఆయన రక్తం కార్చాడండి. నిలువెల్లా దేహం అంతా రక్తసిక్తమైపోయింది. ఎందుకనంటే మన కొరకు ప్రాణం పెట్టింది కొత్త జీవితం ఇవ్వటానికండి. నువ్వు కొత్త జీవితం ఆశించకపోతే ఇదిగో యాకోబులాగా ఫ్రస్ట్రేషన్. ఎంత ఫ్రస్ట్రేషన్! తండ్రిని తిట్టుకుంటే ఫ్రస్ట్రేషనా, తల్లిని తిట్టుకుంటే ఫ్రస్ట్రేషనా? అన్నను మోసం చేసిపోయావు, అన్ననైతే ఏం అనలేవు నువ్వు. కనుక ఏం చేసుకుంటే, మామను దూషిస్తే, అత్తను దూషిస్తే, ఎవరిని దూషిస్తే ఏమొస్తుంది? బికాజ్ యాకోబు, నీ బ్రతుకులో పాత మోసాన్ని వదిలిపెట్టలేదు నువ్వు. కనుక దేవుడు అతనితో మాట్లాడినట్టుగా మనతో మాట్లాడుతుంటే ఒక్క ప్రార్థన చేద్దాం. దేవా, ఈ 2017 అయినా ఒక అయ్యా నాయన, నా జీవితంలో డ్రాస్టికల్ చేంజ్ ఉండాలి ప్రభావం, ఒక అనూహ్యమైన మార్పు నా బ్రతుకులో కనపడాలంటే ఈ సేవకుడు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. నాయన, నాకు నా పాత జీవితాన్ని వదిలిపెడతాను. కొంచెం కష్టమే వదిలిపెట్టాలంటే, ఏం కాదు కదా, కష్టమే. కనుక సమరే స్త్రీ కదా, ఒక్కసారి వేశ్యగా మానేస్తే తిండి ఎట్లా బతుకుతాం? బతుకు, ఈ బతుకు ఎంతకాలం బతికితే ఉంది? కుక్క బతుకు. పొద్దున పూట స్త్రీ అయ్యుండి నీళ్ళ దగ్గరికి రాలేంది నీది ఒక బతుక. సాయంత్రం అయ్యే వరకు ముసుకేసుకొని ఆ సందులో ఈ సందులో తిరిగేది నీది ఒక బతుక. తెల్లారి లోపల లేచి వెళ్ళిపోవాలి, లేకుంటే ఎవడు పట్టుకుంటాడు అనేది ఒక బతుక. దేవుడు అంటాడు. మళ్ళీ మనం కూడా ఎందుకు అట్లా ప్రేమిస్తున్నాం పాత జీవితాన్ని? అది ఒక పనికి మాలిన బతుకు కనుక సాతాను అంతా నాశనం చేసేసింది. కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, దామేసయ్య నా కొత్త బ్రతికి ఇమ్మంటే, నిజంగా కొత్త సంవత్సరం నీకు సంవత్సరాలతో పని ఉండేది. అప్పుడు దేవుడు క్రొత్త జీవితంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక అడుగుదామా, యేసయ్య నా హృదయాన్ని నీకు ఇస్తాను, క్రొత్త బ్రతికి ఓ ప్రభా, క్రీస్తులో క్రొత్త సృష్టిగా నన్ను చేయమన్న వాళ్ళు మీరున్న చేట చేయి చూపిస్తే నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన మనతో ఆటలాడే దేవుడు కాదు. ఆయన ఎప్పుడు విత్తనాలు ఎత్తినా కొత్త చెట్లే వస్తున్నాయి. ఆయన ఎప్పుడు ఇచ్చినా కొత్త బిడ్డలనే ఇస్తున్నాడు. కనుక ఇక చివరికి అంటాడు, నేను నూతన యెరూషలేము ఇస్తాను ప్రభువా. బిడ్డ, నీకు ఈ యెరూషలేముకి వెళ్తావా నువ్వు? చంద్రబాబు నాయుడు 20,000 నుంచి 40,000కు పెంచాడండి. నిన్ననే న్యూస్ చదివాను నేను. ఆంధ్రాలో యెరూషలేముకి వెళ్ళే వాళ్ళకు, జెరూసలేముకి వెళ్ళడానికి 20,000 to 40,000 సబ్సిడీ పెంచాడు. క్రైస్తవులను కాస్త దువ్వుతున్నాడు కనుక పర్వాలేదు. నువ్వు ఆ యెరూషలేముకి వెళ్తావేమో. దేవుడు అంటాడు, వద్దు బిడ్డ, ఆ యెరూషలేం కాదు, నీకు నూతన యెరూషలేము ఇస్తాను, నూతన గీతం ఇస్తాను, నూతన మనస్సునిస్తాను, నూతన శక్తినిస్తాను. నీకు వేశ్యకు కూడా ఇవ్వగలిగాను నేను, ఆ శక్తి నీకు ఇస్తాను బిడ్డ. నువ్వు కోరుకుంటే నిశ్చయంగా నీ చేయి చూపించు, నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికే స్తోత్రం కలుగును కాక. చేతులు దించి వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ యొక్క తండ్రి మధ్యాహ్న కాలసమైన నాయన, మీరు మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. నాయన, నాయన ఇదిగో క్రీస్తులో పాతవన్నీ గతిస్తేనే కొత్తవి కనుక నాయన, నూతన సృష్టి కనుక నాయన, మేము నూతన నిబంధన కింద ఉన్నాం కనుక నాయన, మాకు పాత వాటితో పని లేదు ప్రభా. నాయన, వాటిని ఆచరించి వాటికి బందీలుగా ఉండటమో ఏమాత్రం నీ చిత్తం కాదు. నువ్వే కట్టబడ్డావు, మళ్ళీ మేమెందుకు కట్టబడాలి ప్రభా?
అయ్యా కట్లు విప్పటానికి కట్లు కట్టుకున్నావు గనక ఇంకా నీ ప్రేమను అర్థం చేసుకొని మేము పాత రోత ప్రాచీన జీవితాన్ని సమాధి చేసి క్రీస్తు మార్గమైన నీ మార్గంలో నూతన సృష్టిగా మార్చబడి ఈ పాప లోకానికి నాయన తండ్రి నూతనమైన వెలుగును ప్రకాశించే వెలుగుంటకు సహాయం చేయాలి. చేతులెత్తిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి మీద నీ కృపా ఆశీర్వాదాన్ని కుమ్మరించి నూతన బ్రతుకులలో వారు ఆశీర్వదించకు సహాయం చేయాలి. అడ్జస్ట్మెంట్లు కాదు నాయన, కొంత అయ్యా నాయన అటుదిటి చేయడం కాదు నాయన, కంప్లీట్ న్యూ నాయన, కొత్త నాయన మనస్సు, కొత్త జీవితం ఇచ్చిన ఆయన బిడ్డల్ని మీరే గొప్ప మహిమలోకి నడిపించుకోవాలి. మితమైన వాక్యం ప్రతి హృదయంలో మీరు ఫలింపచేయమని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.